South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ముందుగా ఇదే అడుగు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫుడ్ స్టోరీస్. నేను ప్రియదర్శి. సో పేరుకి సింప్లీ సౌత్ అని ఉంది, బట్ మెనూ మాత్రం అదిరిపోద్ది. అంటే ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది అనమాట. మనం 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మన ఇంట్లో అమ్మ వండి పెడితే తింటాం కదా, ఆ మెనూ అంతా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అందుకే హైదరాబాద్ అంటే బిర్యానీ అనే ఆలోచన నుంచి బయటకు రండి. మన తాలి, ఆంధ్ర తాలి ఎలా ఉంటుంది, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట సింప్లీ సౌత్ లో. సో ఈ రోజు మనకి ఒక వింటేజ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి, నేను కూడా ఒక 10 years బ్యాక్ ఒక గొప్ప యాక్ట్రెస్ అనమాట. ఆవిడ 10 years నుంచి ఆన్ స్క్రీన్ కనిపించట్లేదు, అందుకే నేను ఐ డ్రీమ్ స్క్రీన్ లో మీకు చూపించాలని అనుకుంటున్నాను అనమాట. ఆవిడ పేరే సౌమ్య. సో మన శృతి హాసన్ గారు ఉన్నారు కదా, ఆవిడకి కజిన్ అవుతారు. మన కమల్ హాసన్ గారికి చుట్టాలు. మన గౌతమి గారు ఉన్నారు కదా, ఆవిడ పిన్ని అవుతారు అనమాట. సో ఇదనమాట ఆవిడ ప్రొఫైల్. ఆవిడ వచ్చేస్తున్నారు, మాట్లాడదాం. ఆవిడతో అన్ని మాట్లాడుకుని ఫుడ్ కూడా టేస్ట్ చేసి మీకు కూడా రివ్యూ చెప్తాను. సౌమ్య మ్యామ్ అయితే వచ్చేసారు. మరి సింప్లీ సౌత్ కాబట్టి షేక్ హ్యాండ్ ఇస్తారా, నమస్తే చెప్తారా, లేదా హగ్ ఇస్తారా? వెస్టర్న్ కల్చర్ లో చూద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఆగండి మ్యామ్, అంటే 10 years తర్వాత మళ్ళీ వస్తున్నారు కదా, గ్రాండ్ ఎంట్రీ. ప్లీజ్ కుడికాలు పెట్టి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్టారెంట్ చూసారు ఒకసారి? చాలా అనిపిస్తుంది చూస్తే. సింప్లీ సౌత్ అనిపిస్తుంది. కాదు, అంటే ఈ రోజుల్లో ఇలాంటి లుక్ ఎక్కడన్నా చూసారా? ఎక్కడ ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడన్నా చూసారా? అదైతే లేదు. ఒక 10-15 years బ్యాక్ చూసేవాళ్ళం కదా, అంతే. సో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే, మాకు కూడా మిమ్మల్ని చూస్తే మళ్ళీ 10 years బ్యాక్ గుర్తొస్తుంది కాబట్టి 10-15 years బ్యాక్. థ్యాంక్ యూ. అండ్ దిస్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్ ఆల్సో. అవునా? ఓకే. ఎందుకు మీరు సౌత్ లో పాతికిపోయారనా? బట్ మీరు మొత్తం పాన్ ఇండియా కవర్ చేస్తారు కదా. పాన్ ఇండియా కవర్ చేసినా స్టిల్ అంటే ఇట్ గివ్స్ అ వెరీ నైస్ ఫీల్. ఇక్కడికి వస్తే మీరు అన్నట్టు ఇట్ గివ్స్ అ వెరీ ట్రెడిషనల్ ఫీల్, నైస్ ఫీల్. అది మనకి దొరకదు చాలా ప్లేసెస్ లో. ఐ కైండ్ ఆఫ్ జస్ట్ కీప్ గెటింగ్ కనెక్టెడ్ టు దిస్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ ప్లేస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇదే అడుగుతారు అందరూ, ఎవరు అడిగినా. ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ స్క్రీన్ మీద కనిపించి. ఎందుకు? సో ఇది నేను పెద్దగా రీజన్ ఎవరికి ఇంతకుముందు చెప్పలేదు. సో చందమామ కథలు వాజ్ మై లాస్ట్ మూవీ. అండ్ చందమామ కథలు షూటింగ్ కి నేను వెళ్ళే ఎగ్జాక్ట్ గా 13-14 days బిఫోర్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో నాకేమైందంటే, మై ఫాదర్ వాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఇన్ మర్చెంట్ నేవీ, మీకు తెలుసు. అండ్ ఐ యూస్ టు సేల్ అ లాట్ మా ఫాదర్ తోటి, అదేనో. సో దేర్ వాజ్ అ బాండ్ విచ్ వీ హ్యాడ్. మూవీస్, నాకు అసలు మూవీస్, మోర్ ఆఫ్ నావెల్స్, రీడింగ్, ఇంగ్లీష్ సాంగ్స్, ఆల్ దాట్ వాజ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. సో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే, దేర్ వాజ్ లైక్ అ డిస్కనెక్ట్ ఇన్ ద బాండ్ అనమాట. I really didn't feel like acting and all that. So adi nen stop chesesi immediately I got into writing. I started writing for Chota Bheem. Adi a same around that same time, oka 6-7 months gap lo. So adi emantante oka break ala ochina dala continue అయిపోయింది. Specific reason inka tarvata em anpichలేదు. And eventually I think when I started writing and doing other things, నాకు somewhere I felt I need a good role to come back. And మీరు అన్నట్టు ఒకసారి ఒక బ్రేక్ వస్తే just kind of continues. Though I was doing lot behind the scenes, ఫ్రంట్ రావాలంటే I was getting offers, అడిగేవారు అందరూ and all, but somehow ఆ ఫీల్ రాలేదన్నమాట until now. ఎప్పుడు ఎందుకు అంటే ఈ టైంలో ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? So what happened is, గుర్రం పాపిరెడ్డి రైటర్ పూర్ణ నాకు చందమామ కథల నుంచి పరిచయం. అండ్ వి అగైన్ కైండ్ ఆఫ్ మెట్ లాస్ట్ ఇయర్. అప్పటికి దూత అంతా వచ్చేసింది, పూర్ణ వాజ్ క్వైట్ పాపులర్ అండ్ ఆల్ దాట్. అండ్ సడన్లీ టోల్డ్ మీ ఇలాగ ఒక మూవీకి చేస్తున్నాను అది. అండ్ ఇన్సిడెంట్లీ టర్న్డ్ అవుట్ డైరెక్టర్ మురళీ గారు ఇంతకుముందు సింబా మూవీ చేశారు, అండ్ గౌతమి పిన్ని యాక్టెడ్ ఇన్ దాట్. సో అనుకోకుండా it just kind of fell in place anamata. So nenu vellanu kalisan, I went with an open mind. I was like, in fact I told them also openly, nenu naaku almost 10 years plus gap vachesindi, only if you're okay we'll go ahead with it. But director sir ichina narration was so good. I can't tell a lot. It's a dark humor subject. Nadi it's a small role, but
ఒక 6-7 days వర్క్ చేశాను, బట్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్. అండ్ మళ్ళా ఇట్ వాస్ గుడ్ టు రీకనెక్ట్ విత్ ఫ్యూ యాక్టర్స్. బ్రహ్మానందం గారితో అగైన్ ఐ డెడ్, నాకు 4th film ఆయనతోటి ఇది. సో నా సీన్స్ అన్ని ఆయనతోటి ఉంటాయి. అండ్ అగైన్ ఐ గాట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ సమ్ న్యూ యాక్టర్స్ ఆల్సో. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, నాగమహేష్ గారితో చేశాను, జాన్ విజయ్ గారు ఉన్నారు, జీవన్ వాజ్ దేర్. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అగైన్ రీకనెక్టింగ్ విత్ ఓల్డ్ పీపుల్ అండ్ న్యూ పీపుల్. సో ఏంటి ఇందులో యాక్చువల్లీ మీరు వాటర్ ఇందులో తాగుతారా? రాగి యూటెన్సిల్స్ ఏమన్నా? స్టీల్, మోస్ట్లీ స్టీల్ ఆర్ కాపర్. గ్లాస్ తక్కువ. అందుకేనా యంగ్ గా ఉన్నారు అసలు. అప్పుడు నుంచి బ్రేక్ మధ్యలో ఒక 10 minutes బ్రేక్ లా ఉంది అంతే. లేదండి, చాలానే బ్రేక్ వచ్చింది. అంటే ఇప్పుడు లాస్ట్ చందమామ కథల్లో కనిపించారు కదా మీరు, ఐ మీన్ మీ ఫాదర్ ఎలా అయింది, తర్వాత రైటింగ్ లోకి వెళ్ళినప్పుడు బేసికల్లీ ఏంటంటే మీరు ఒక స్టార్ ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అందరూ వచ్చి గుర్తుపడతా ఉంటారు, అందరూ సెల్ఫీలు అడుగుతూ ఉంటారు. బట్ రైటింగ్ వర్క్ అనేది ప్యూర్లీ ఎవరు గుర్తుపడరు నిజం చెప్పుకోవాలంటే, జస్ట్ నేమ్ తప్ప చాలా మంది ఫేసెస్ కూడా తెలియదు. వెరీ ట్రూ. మరి ఇది కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అది మిస్ అవుతారు కదా, ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. యాక్చువల్ గా మిస్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పటికి కూడా లాట్ ఆఫ్ పీపుల్ దే కనెక్ట్ మీ విత్ అంగ్రేజ్ మూవీ. ఇప్పటికి కూడా నాకు లాట్ ఆఫ్ పీపుల్ హూ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా మీరు అంగ్రేజ్ లో హీరోయిన్. యాక్చువల్గా ఏమైందంటే అంగ్రేజ్ అంత హిట్ అయ్యేటప్పటికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ నార్త్ నుంచి అండ్ ఆల్, వాళ్ళకి నేను చేసిన తెలుగు ఫిల్మ్స్ అవి ఇంకేం తెలీదు. దే థింక్ మీ యాజ్ ది అంగ్రేజ్ గర్ల్ తాన్య అంతే. సో నేను ఆ తర్వాత ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు. సో దే స్టిల్ కీప్ ఆస్కింగ్ మీరు అంగ్రేజ్ తర్వాత ఎందుకేం చేశారు? ఐ డిడ్ తెలుగు ఫిల్మ్స్. అంగ్రేజ్ వాజ్ అ యూనిక్ థింగ్. సో ఆ లాంగ్వేజ్ లో ఇంకా నేను మళ్ళా ఏం చేయలేదు. సో ఇప్పటికీ కూడా లాట్ ఆఫ్ పీపుల్ దే కమ్ అండ్ రికగ్నైజ్ మీ ఫర్ దాట్ వర్క్. మీరు అన్నట్టు రైటింగ్ కోసం ఎవ్వరు గుర్తుపట్టరు, బికాస్ అలా పేరు రాదు. నేను చెప్పుకోవడమే దట్ ఐ హావ్ రిటన్ అండ్ ఆల్ అని చెప్పి గానే అది కొంచెం మిస్ అయింది. బట్ దట్ వాస్ ఓకే. ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ ఐ టుక్. బట్ టోటల్ గా అయితే మిస్ కాలేదు. బట్ అంగ్రేజ్ సినిమా ఆ టైంలో కల్ట్ క్లాసిక్ అయిపోయింది. అవును. థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ తెలుగు సినిమాల మధ్యలో ఒక తెలంగాణ డైరెక్ట్ సినిమా వచ్చి ఎలా బ్రేక్ ఇచ్చిందో ఆ టైప్ లో అనమాట. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ కాబట్టి మిమ్మల్ని కూడా చాలా మంది ఓల్డ్ సిటీ నుంచి అనుకుంటారు. బట్ అదేంటంటే దట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. దట్ వాజ్ అ ప్రాజెక్ట్ ఐ డిడ్ డ్యూరింగ్ మై సమ్మర్ వెకేషన్. ఐ వాజ్ స్టిల్ ఇన్ కాలేజ్. అండ్ హైదరాబాద్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఐ హ్యాడ్ నో క్లూ. ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ డైలెక్ట్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మెనీ థింగ్స్. అది ప్యూర్ హిందీ కాదు, ప్యూర్ ఉర్దూ కాదు, ప్యూర్ తెలుగు. ఇట్ వాజ్ వెరీ న్యూ. బట్ luckily in that film all my dialogues were in English. So for me it was okay. But naka entire film అర్థం అవడానికి it took a lot of time. ఎందుకంటే the first time I saw it in the theater I didn't understand. అందరు ఎందుకంత నవ్వుతున్నారు, ఎందుకంత కనెక్ట్ అవుతున్నారు, I didn't understand at all. It took me some time to understand that language and then connect. Then okay I realized అది థియేటర్స్ లోనే more than 1 year it ran. So it was a worldwide hit. And ఆ రోజుల్లో if you know మనకి ఇంత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేవు. It was just Facebook, Orkut, Facebook, that transition. Even then we actors had lot of fans from abroad. మాకు దుబాయ్ నుంచి, లండన్ నుంచి, అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ ఉండే ఆ రోజుల్లో. దే వుడ్ కనెక్ట్ ఇమ్మీడియట్లీ. అండ్ అది ఎంత కల్టెడ్ అంటే ఈవెన్ టుడే పీపుల్ రిమెంబర్ దోస్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంత వాళ్ళ మైండ్స్ లో ఎంబెడ్ అయిపోయింది అంగ్రేజ్. సో దాట్ కనెక్ట్ ఇస్ డిఫరెంట్. సో అంటే స్టార్టింగ్ లో మీరు యాక్ట్రెస్ అయినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా బెస్ట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ గారే. అవును, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన అంత నటుడు, ఐ మీన్ యూనివర్సల్ హీరో, యూనివర్సల్ యాక్టర్ అంటారు. అందుకే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో కొంచెం రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సినిమాలు ఆయన చూసి అబ్బా ఏం నటన అనుకుని ఉంటారు, తెలియకుండానే ఆయన మీకు అంకుల్ ఇవన్నీ. ఆబ్వియస్లీ అంటే నేను అదే అంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే మనం అనుకోం. And when you are growing up phase lo unnappudu you see lot of films, you admire people for their acting. Adi manaki inbuilt vachchestundi. Manam edo oka karanam valla you don't admire. When you are in a certain craft, manam acting, films, writing deentlo unnappudu there are a few people whom you will admire no matter what. Adi natural ga vachchestundi. And nenu entante traditional families lo actors tho paatu chinnappadi nunchi grow avadam వాళ్ళ సెట్స్ మీద, that is something I didn't have because my father was a marine engineer. నేను I was sailing
నేను ఒక 10 years వరకు I was sailing on the ship. ఓకే It was like my mom used to school me on the ship. Home school laga ship schooling ayedi అవునా నాకు. ఓకే Yeah. So regular school I was not going, and also my upbringing was entirely very different. So film sets ki velda ivanni em levu asalu. So I was completely cut off from all that. Films happened very incidentally. అంగ్రేజ్ కూడా ఏమైందంటే దాట్ పాయింట్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ థియేట్రికల్ ప్లే ఇన్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో అంగ్రేజ్ కాస్టింగ్ డైరెక్టర్ ప్లే చూడడానికి వచ్చారు. అలాగా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. అండ్ దట్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ ట్రై సమ్మర్ వెకేషన్ ప్రాజెక్ట్ 5 days అడిగారు. ఓకే ఐ నెవర్ రియలీ థాట్ ఆఫ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ కెరియర్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. అది అయిపోయాక ఐ వెంట్ బ్యాక్ టు కాలేజ్. అదా తర్వాత సో ద వే దే రిలీజ్డ్ అంగ్రేజ్ స్ట్రాటజికలీ ఆల్సో ఇట్ వర్క్ వెరీ డిఫరెంట్. అందులో దేర్ వాజ్ అ ర్యాప్ సాంగ్. అది ఆ రోజుల్లో మీకు తెలుసు ఎంటీవీ ఛానల్ వి వెరీ ఫస్ట్ అందులో రిలీజ్ చేశారు. ఇట్ డెంట్ గో త్రూ ద ట్రెడిషనల్ పాత్ ఆఫ్ రిలీజింగ్. అక్కడ రిలీజ్ చేసేటప్పటికి లాట్ ఆఫ్ పాన్ ఇండియా క్రౌడ్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. సో దట్ మార్కెటింగ్ స్టైల్ ఆ రోజుల్లోనే వాజ్ వెరీ డిఫరెంట్. ట్రెడిషనల్ రౌట్ వెళ్ళలేదు. సో దట్ ఎక్స్పోజర్ స్టార్టెడ్ వెరీ డిఫరెంట్లీ ఫర్ అంగ్రేజ్. సో ఎంటీవీ ఛానల్ అందరు చూసేవారు ఆ రోజుల్లో. సో అలా పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ ఫస్ట్ రాదర్ దెన్ పీపుల్ ఫ్రమ్ హియర్. దెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ప్రసాద్. అలాగా అందరినీ పిలిచేవారు. సో స్లోలీ ఇట్ గెయిన్డ్ మొమెంటమ్. ఓకే సో బేసికల్లీ అంటే ఒక రైటర్ అవ్వాలంటే ఇమాజినేషన్ పవర్ చాలా ఉండాలి. అవును కదా. మీరు నాకు తెలిసి ఒక 10 years అంటే లోకానికి దూరంగా సముద్రం మధ్యలో బ్రతికారు. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే తక్కువ పీపుల్ ఉంటారు. మేబీ హార్డ్లీ ఒక 100 members ఉంటారు, అంత కూడా ఉంటారు. సో అలాంటి సర్కిల్ లో పెరిగిన వాళ్ళకి అంటే ఎక్కువ మంది ఇది ఉండదు కాబట్టి ఇమాజినేషన్ బయట వరల్డ్ గురించి ఇమాజిన్ చేసుకోవడం మేబీ మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయిందా ఇమాజినేషన్ పవర్ పెరగడం బాగా ఇలా రైటర్ అవ్వడానికి? యా కైండ్ ఆఫ్. అంటే వన్ థింగ్ ఇస్ మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి రీడింగ్ యాజ్ అ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే నావెల్స్ ఇచ్చేకపోయినా బెడ్ టైమ్ స్టోరీస్, పిక్చర్స్ ఉన్న బుక్స్. సో ఐ గ్రూ అప్ అరౌండ్ డిజ్నీ బుక్స్, డిజ్నీ కార్టూన్స్ చూడడం, నాకు యానిమేషన్ అవన్నీ చిన్నప్పటి నుంచి. ఐ థింక్ ఐ స్టార్టెడ్ సేలింగ్ సిన్స్ ద టైమ్ ఆఫ్ 2 years old. అప్పటి నుంచి బుక్స్ ఎవ్రీడే నైట్ ఒక బుక్ చదవాలి. కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ అన్ని ఆ బిగ్ కార్టూన్ బొమ్మలతో అవి వస్తాయి. సో దాట్ వాస్ మై వరల్డ్. అండ్ మై పేరెంట్స్ బిలీవ్డ్ దాట్ వెన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ అది మనకి లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. దట్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆనెస్ట్లీ ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వెన్ ఐ వాస్ 2-3 years old. ఆ టైం అన్నీ కూడా ఇట్స్ లైక్ అ పిక్టోగ్రాఫిక్ మెమరీ ఐ హ్యావ్. మా షిప్ ఎలా ఉండేది, మా క్యాబిన్స్ ఎలా ఉండేవి, వేర్ ఆల్ ఐ వెంట్, ఐ రిమెంబర్ దెమ్ వెరీ క్లియర్లీ. And like మీరు అన్నట్టు I think those were my foundations. And I was reading a lot, all kinds of writers. అన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు. So that reading and writing that made me develop an interest in English literature. So it was a path. అలాగా సడన్ గా వచ్చేసినది అయితే కాదు. ఐ థింక్ స్టిల్ మీరు ఇంకా దాని నుంచి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేదు. స్టిల్ మీకు అవే ఇష్టం. మీరు మీ రైటింగ్ వర్క్ దానిలోనే ఎంసీయూ కూడా బాగా ఫ్యాన్ అనుకుంటా కదా. అవును. అంటే నాకు ఏమైందంటే దాట్ ఇనీషియల్ ఇంట్రెస్ట్, దాట్ లవ్ ఫర్ డిజ్నీ, దట్ లవ్ ఫర్ యానిమేషన్ నాకు అవే చోటా భీమ్ కి హెల్ప్ అయ్యాయి. సో వెన్ ఐ వెంట్ అండ్ మెట్ రాజీవ్ చిల్కా, ఐ టోల్డ్ హిమ్ దట్ నాకు ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్ రైటింగ్ అవన్నీ ఇప్పుడు రావు, బట్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఫర్ యానిమేషన్. దాట్ ఇంట్రెస్ట్ ఆయన చూసి హీ థాట్ ఓకే లెట్స్ ట్రై టు వర్క్ సంథింగ్. అండ్ ఆనెస్ట్ గా అసలు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలి నేను నేర్చుకున్నది చోటా భీమ్ ద్వారానే. బికాస్ అంటిల్ దెన్ ఐ వాజ్ రైటింగ్ స్టోరీస్. ఒక సినాప్సిస్ ఫార్మాట్స్ లో మనకు నార్మల్ గా స్టోరీస్ ఎలా రాస్తాం అలాగ అలవాటుగానే స్క్రీన్ ప్లేలు ఎలా రాయాలి అవన్నీ నాకు తెలియదు. సో ఐ కైండ్ ఆఫ్ లెర్న్డ్ ఆల్ దట్ ఆన్ ద జాబ్. సో దాట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అలాగే ఎండెడ్ అప్ రైటింగ్ వాళ్ళ కామిక్ బుక్స్ అవి కూడా. సో ఆ ఫార్మాట్ నేర్చుకున్నాను, ఈ ఫార్మాట్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. స్టిల్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఏనా? ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అన్ని ఎనీ. సో అది మేబీ మీరు అన్నట్టు ఆ చైల్డ్హుడ్ ఎక్స్పోజర్ వల్ల ఐ గెట్ వెరీ అట్రాక్టెడ్ టు కామిక్స్.
నాకు ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ ఐ గో టు అ షాప్ కామిక్ క్యారెక్టర్ టీ షర్ట్స్ ఉంటే ఫస్ట్ అవి పిక్ చేస్తా, దెన్ ఐ గో టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ థింక్ దట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. మా తమ్ముడు కూడా దో హీస్ వర్కింగ్ అండ్ ఆల్, హీస్ సెటిల్డ్ ఇన్ కెనడా, హిస్ ఎంటైర్ క్లోదింగ్ కలెక్షన్ ఇస్ కామిక్ బుక్ క్యారెక్టర్స్ టీ షర్ట్స్. అలా వెళ్తారు, పికప్, అంతే. అవుట్ సైడ్ వరల్డ్ లో కూడా సూపర్ హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అని కాదు, బట్ అంటే ఒక సూపర్ హీరో ఫ్యాన్ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం కదా, యూ గెట్ సో అటాచ్. అండ్ మేబీ మీరు అన్నట్టు చిన్నప్పటి అవే చూసేదాన్ని ఎక్కువ. సో నేను ఇన్ఫాక్ట్ స్పైడర్ మ్యాన్ కార్టూన్స్ చిన్నప్పుడు కూడా చూసేదాన్ని. సో అలాగా ఐ థింక్ మై లవ్ ఫర్ స్పైడర్ మ్యాన్ స్టార్టెడ్. ఈవెన్చువల్లీ మీరు అన్నట్టు ఐరన్ మ్యాన్ స్టార్ట్ అయింది, బ్యాట్ మ్యాన్ వచ్చారు, ఇంకా అలాగా. సో దాట్ కంటిన్యూడ్ అన్నమాట. సూపర్ మ్యాన్స్ ని, సూపర్ హీరోస్ ని పక్కన పెట్టేస్తే కామన్ మ్యాన్ లో మీకు నచ్చే అంశాలు ఏంటంటే, ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి మీకు దగ్గర అవ్వాలంటే ఏ అంశాలు నచ్చాలి, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? They need to have a lot of humor. ఓకే, హ్యూమర్ లేకుండా మీరు లెజెండ్స్ అందరితో హ్యూమర్, వాళ్ళందరితో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తారు కాబట్టి వీడు ఖచ్చితంగా ఉండాలి. అంటే మా ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వీఆర్ వెరీ హ్యూమరస్ పీపుల్. సీరియస్ గా ఏదో ఉంటూ ప్రతి దాన్ని ఒక సీరియస్ టాపిక్ గా అనుకుని ఆ టైప్ కాదు. వీఆర్ వెరీ ఫన్ లవింగ్, వెరీ హ్యూమరస్, వెరీ అడ్వెంచరస్. వీ నీడ్ దట్ స్పైస్ ఇన్ లైఫ్ అన్నమాట. సో ఎవరైనా డల్ గా అలా కూర్చుంటే అసలు ఫుడ్ మాత్రం స్పైస్ లెస్ అని చెప్పి అడుగుతున్నారా? స్పైస్ లెస్ అంటే ఇట్స్ వెరీ కాంట్రడిక్టరీ టు మై రోల్ ఇన్ అంగ్రేజ్. అందరు అదే అంటారు, బికాస్ అంగ్రేజ్ లో మై క్యారెక్టర్ వాజ్ ఐ లవ్ స్పైసీ ఫుడ్. అసలు నాకు దానికి సంబంధం లేదు. అది చాలా మంది ఇప్పటికీ టీజ్ చేస్తారు. ఐ సెడ్ దట్ వాజ్ జస్ట్ ద డైలాగ్, అంతే. నాకు స్పైస్ కి so much of it, I can't handle spice at all. It has to be bland and no, but very less spice. అంటే మీరు ఇప్పుడు ఇందాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అన్నారు. బికాస్ దాని ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి. బికాస్ బ్రహ్మానందం గారు లెజెండ్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వేణుమాధవ్ గారు ఉన్నారు, ఏవిఎస్ గారితో షో చేశారు కదా, ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు. బట్ చాలా మందిని మనం మిస్ అయిపోయాం. బ్రహ్మానందం గారు ఓకే, ఆయన కూడా ఇప్పుడు స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు, బట్ వీళ్ళందరినీ కూడా మనం మిస్ అయిపోయాం. ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ గారు. In a way, I should say I'm very fortunate, very lucky. I have worked with all of them. ఇప్పుడు జనరేషన్ కి అది లేదు. ఐ హావ్ బీన్ వెరీ లక్కీ వాళ్ళందరితోటి. ఎందుకంటే నేను ఏవిఎస్ గారితో షో చేశాను, మళ్ళీ మూవీ కూడా యంగ్ ఇండియా ఐ డిడ్ దాసర్ గారి ఫిల్మ్. ఐ మేబీ that work that I did at that point, it made me work with lot of great actors, great people, which I'm sure today's generation cannot get it even if they want. So that I feel very lucky. And of course వాళ్ళందరితోటి సెట్ మీద కూడా అలాగే ఉండేది. వాళ్ళు ఏదో యాక్షన్ అన్న వెంటనే కామెడీ, ఏదో డైలాగ్ హ్యూమరస్ చెప్పేసి కట్ అన్న వెంటనే సీరియస్ పీపుల్ కాదు. ఎంఎస్ నారాయణ గారితో కూడా ఐ షేర్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిస్ డాటర్ శశి గారితో కూడా ఈవెన్ నౌ. సో కొన్ని ఏంటంటే అలాగా దోస్ రిలేషన్షిప్స్ కంటిన్యూ. సో ఇప్పుడు నార్మల్ గా సరదాగా కేటగరైజ్ చేద్దాం, ఎందుకంటే మీరు రైటర్ కాబట్టి. ఇప్పుడు మీరు వర్క్ చేసిన ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న బాగా కామెడీ ఆర్టిస్టులు అందరినీ పక్కన పెడితే, బ్రహ్మానందం గారు ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ప్రెసివ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే నవ్వొచ్చేస్తారు. ఎంఎస్ నారాయణ గారిని తీసుకుంటే ఆయన అసలు ఎక్స్ప్రెషన్ ఎవరు, డైలాగ్ సైలెంట్ గా వేసేస్తారు, నవ్విస్తూ ఉంటారు. సో ఇలా కేటగరైజ్ చేద్దాం. మీరు మీ ఒపీనియన్ చెప్తారండి బ్రహ్మానందం గారి గురించి చెప్పండి. అసలు ఏ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఆయన? మీరే చెప్పేశారు ఆల్రెడీ, నన్ను అడగక్కలేదు. మీరు ఆయనతోటి మనం మాట్లాడుతుంటే ఎక్కడ పంచిపడుతుందో తెలియదు, దానికి అందరికి నవ్వు వచ్చేస్తుంది. అక్కడ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ప్రెస్ మనం చూడాలి, పంచ్ డైలాగ్స్. అంటే దట్ ఈస్, అంటే నన్ను అడిగితే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఎందుకంటే మనకి రియల్ లైఫ్ లో కూడా అదే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఈస్ పీపుల్ అరౌండ్ యు ఆర్ వెరీ హ్యాపీ. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎంఎస్ గారు మీరు అన్నట్టు ఆయన సైలెంట్ ఉంటారు, కానీ అక్కడ ఏదో సడన్ గా టక్మని అంటారు, నవ్వేస్తాం. ఆయన నవ్వరు, ఆయన అలాగే ఉంటారు అని చెప్పి సీరియస్ ఫేస్ కూడా కాదు, దట్స్ జస్ట్ హిస్ నార్మల్ ఫేస్, అంతే. వేణుమాధవ్ గారి గురించి చెప్పండి. సో వేణుమాధవ్ గారితో we were supposed to do a film. We never did, but that association remained అన్నమాట. We worked
ఒక షో చేసాం మామూలుగా అది. వేణుమాధవ్ గారు కూడా వెరీ హ్యూమరస్ పర్సన్. ఆయన ఏంటంటే ఆయన ఎక్కడైనా మనం నార్మల్గా ఇలా పరిచయం అయినా కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేసేవారు. మనకి ఏంటంటే నార్మల్ పీపుల్ ఏమనుకుంటారు, అయ్యో ఈయన వచ్చి నాతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది కదా. ఎంత ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, మనకి వాళ్ళు వచ్చి మనని ఎక్కడైనా గుర్తుపట్టి సడన్ గా మాట్లాడడం అది ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఆయనకు అలాంటివి ఏమి ఉండేవి కాదు. వచ్చేసేవారు, చాలా క్యాజువల్ గా మాట్లాడేసేవారు. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, వెరీ నైస్. బట్ అంటే ఒకనొక టైంలో ఆయన ఒక పీక్ టైం ప్రైమ్ టైమ్ లో ఉండేవారు. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మీరు చూసారు మధ్యలో ఆయనకి రూమర్స్ కూడా స్ప్రెడ్ అయినాయి, ఆయన చనిపోయారని చెప్పి రూమర్స్ వచ్చేసి, క్యాన్సర్ అని చెప్పి ఇలా ఇలా చాలా వచ్చాయి. ఫోటోస్ మార్ఫింగ్ చేసి ఆ రోజుల్లోనే కొంచెం ఇబ్బందులు పడ్డాం. ఆయన అంటే మంచి బ్రేక్ త్రూ తో, ఐ మీన్ ఇప్పుడు క్రికెటర్స్ ఎలాగైతే రిటైర్మెంట్ లో హ్యాపీ రిటైర్మెంట్స్ ఉంటాయి, ఈయన కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ చనిపోయి ఉంటే వేరేగా ఉండేది. బట్ మీకు ఏమైనా బాధ అనిపించిందా ఆయన చనిపోయినప్పుడు? ఆబ్వియస్లీ అంటే ఉంటుంది కదండి. అంటే పీపుల్ ఇప్పుడు మనం నార్మల్ గానే వెన్ వి జస్ట్ రీడ్ న్యూస్ అబౌట్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు వి ఫీల్ బ్యాడ్. తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఏం తెలీదు, అయినా కూడా వి ఫీల్. బట్ అలాంటిది ఎట్ సమ్ పాయింట్ వీ హ్యావ్ వర్క్డ్, మనకు వాళ్ళు తెలుసు, ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళకి ఇలా అయితే ఆబ్వియస్లీ దట్ ఈస్ ఈవెన్ మోర్ సాడ్ థింగ్ టు ఎక్స్పీరియన్స్. అరే ఇలా అవ్వకూడదే, అంటే దిస్ ఇస్ నాట్ ద వే టు గో అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు దేన్ని కూడా ఆయన ఎగ్జాంపుల్, లైఫ్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే దేన్ని కూడా మనం శాశ్వతం అనుకోకూడదు. అవును, అంటే ఒకప్పుడు అంత మంది అడోర్ చేసే మనిషి సడన్ గా అవకాశాలు లేకపోవడం, మొత్తం దూరం అయిపోవడం, ఇలాంటి స్టేజ్ లోకి రావడం కరెక్ట్ కదా. దట్స్ క్వైట్, అంటే ఐ థింక్ దట్ ఈస్ లైఫ్. మనం ఎవరికి ఎప్పుడు ఎలాగా ఏముంటుందో నోబడీ కెన్ టెల్. వి జస్ట్ హావ్ టు విష్ గుడ్ అండ్ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి గురించి నేనైతే నాకు ఆ శోభన్ బాబు రింగే గుర్తొస్తుంది ఎక్కువ. చూసాం కాబట్టి మీరు వర్క్ చేశారు కాబట్టి. అవును, మేము ముగ్గురులో వర్క్ చేసాము. హీఈస్ అమేజింగ్ అండి. అంటే ఐ విల్ టెల్, ఆయన మేము ఫుడ్ అది తింటున్న టైంలో, నేను ఈవెన్ దో ఐ యామ్ బ్రాహ్మణ్, ఐ ఈట్ నాన్ వెజ్. సో ఫుడ్ షూట్ సెట్ లో ఆయన అస్సలు తినరు ఆబ్వియస్లీ. సో ఏదో వడ్డిస్తూ వస్తూ ఆల్మోస్ట్ ఆయన దగ్గర కూడా వడ్డించడానికి వస్తే ఆయన జోక్లో, మేము ఇంకా వెజిటేరియన్ తినే బ్రాహ్మిన్సే అని చెప్పారన్నమాట. అంటే ఐ స్టిల్ రిమెంబర్ దట్, ఇట్ వాజ్ హిలేరియస్. మేము ఇన్ఫాక్ట్ ఈవెన్ సింగపూర్ లో ఒక షో కూడా చేసాం అనమాట, తెలుగు అసోసియేషన్ దానికి. అది హిస్ హ్యూమర్ రిమైన్స్ ఆసమ్ అసలు. అంటే మీరు కాబట్టి ఇలా తీసుకున్నారు, అదే వేరే వాళ్ళు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అర్థం అవన వాళ్ళు ఏదో నా మీద సెటైర్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ హౌ యూ టేక్. నేను అదే అంటాను, మాకు మా ఫ్యామిలీలో వీఆర్ వెరీ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఆల్. మాకు ఇలా ఉండాలి. వీ టేక్ ఎవ్రీథింగ్ విత్ పెంచ్ ఆఫ్ అ సాల్ట్. ఏదో అనేసిన వాటికి అలిగేయడాలు, అప్సెట్ అయిపోయి గొడవలు, దట్స్ నాట్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఓన్లీ. సో నాకు ఇలాంటివి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫైన్ విత్ ఇట్. ఐ కనెక్ట్ మోర్ టు పీపుల్ లైక్ దిస్. సో ఏవిఎస్ గారు ఏంటి ఇప్పుడు, అంటే రంగు పడుద్ది ఒకటి బాగా గుర్తుంటది, మీకు రంగు పడిందా? లేదులేండి, ఆయన అంటే నాకు ఏమైందంటే ఈవెన్ నౌ నేను ఇన్ఫాక్ట్ ఈ లెవెల్ లిటిల్ తెలుగు ఆల్సో ఐమ్ స్పీకింగ్ ఓన్లీ నౌ. అప్పుడు అస్సలు ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ మొన్న సెట్ మీద కూడా బ్రహ్మానందం గారు ఏదో అంటే, నేను నీ అది అంటే తెలుగులో మాట్లాడు తెలుగు అంటూ ఉంటారు. సో దో ఐ కెన్ రీడ్ అండ్ రైట్ తెలుగు, మై థాట్ ప్రాసెస్ ఇన్ మై మైండ్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో తెలుగు ఇస్ సంథింగ్ దట్ కమ్స్ విత్ అ లిటిల్ నడ్జ్ కొంచెం. వావ్, ఓకే. సో ఏవిఎస్ గారు, థ్యాంక్ యూ. ఏవిఎస్ గారితో కూడా మై ఫస్ట్, నేను మూవీ చేయలే, ఫస్ట్ వాజ్ ద షో. అవును, యాక్చువల్లీ షో అంటే మూవీ సెట్స్ కంటే షోలోనే ఎక్కువ బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటాం. అవునవును, కరెక్ట్. సో ఆ సెట్ మీద నేను కలిసినప్పుడు హీ వాజ్ ఆల్సో ఫస్ట్ లైక్ ఓకే ఎవరు కొత్త అమ్మాయి ఏంటి అనుకున్నారు. దెన్ వి ఫస్ట్ డే వీ వేర్ లిటిల్ పెద్ద మాట్లాడుకోలేదు. సెకండ్ డే నుంచి ఇట్ వాజ్ సూపర్ ఫన్ ఆయనతోటి. అంటే ఒకటి అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ వెటరన్స్. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్.
మనకి. అండ్ షోస్ అంటే మనకి మూవీస్ లో ఫార్మాట్ ఒకలా ఉంటుంది, షోస్ లో ఒకలా ఉంటుంది. సో హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఇలా కాదు, యూ షుడ్ డూ దిస్. సో ఆయన ఎప్పుడు టేక్ ముందు స్క్రిప్ట్ ఉన్నా కూడా స్క్రిప్ట్ ని అలాగేం ఫాలో అయ్యేవారు కాదు. హీ యూస్ టు సిట్ విత్ మీ, సమయం ఇప్పుడు మనకి ఇది ఇచ్చారు కానీ మనం కొంచెం దీన్ని మారుద్దాము. డైరెక్టర్ వుడ్ బి ఓకే, నేను ఇలా అంటా, దీనికి కౌంటర్ నువ్వు ఇలా ఇవ్వు, దీనికి నువ్వు ఇలా ఇవ్వు, ఇలా ఇస్తే బాగుంటుంది. వీ వుడ్ డిస్కస్ బికాస్ హీ నోస్ కామెడీ. జాలీవుడ్ ఎక్స్ప్రెస్, హీ నోస్ కామెడీ. నాకు తెలీదు, సో ఐ వుడ్ జస్ట్ ఫాలో. అండ్ మాకు అదే వర్కౌట్ అయింది. బేసికల్లీ మీరు ఐ మీన్ ఆ రోజుల్లో చోటా భీమ్ గురించి ఇప్పుడు కూడా స్టిల్ ఎప్పుడైనా కనిపిస్తే చూసేస్తాం. ఇప్పుడు 30 years వచ్చినోడు, 35 years వచ్చినోడు కూడా చూస్తాం. ఆ రోజుల్లో కూడా పిల్లలు చూస్తుంటే పేరెంట్స్ చూసేవారు. చాలా మంది కార్టూన్స్ అలాగే అడిక్ట్ అవుతాం కదా. ఇప్పుడు మీరు ఇప్పటికీ టామ్ అండ్ జెర్రీ చూస్తారా? అయ్యో కనిపిస్తే స్కూబీడూ అన్ని మరి సేమ్. నేను కూడా అంతే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు స్కూబీడూ అవన్నీ సిరీస్ అని ఓటీటీలో పెట్టేశారు. బింజ్ వాచింగ్ నేను. అంటే మీరు ఇప్పుడు కిడ్స్ షో అని స్టార్ట్ చేసి ఫ్యామిలీ షో చేశారు దాన్ని. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ షో అని చెప్పి అంత అడల్ట్ షో లా అవుతుంది. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అన్ని బూతులు. ఈవెన్ కింద కమెంట్స్ కూడా చూడండి, మీరు అందరూ తిడుతున్నారు ఏంట్రా ఇది ఫ్యామిలీ షో నా అని. ఈవెన్ అది డాన్స్ షో అయినా కొంచెం గ్లామర్ ఐ మీన్ మోర్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ కైండ్ చూస్తున్నారు కదా, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దానికి. దీనికి ఏమనిపించింది? ఇఫ్ యు ఆస్క్ మీ, ఐల్ టెల్ యు యాజ్ అ వ్యూవర్, if I put myself as a viewer, overga if anything is exposed and shown to us, నేను at least as a viewer I get bored. అబ్బా మళ్ళా ఇంతేనా, ఏముంది, I'll just change. But if I am working as a content creator కూడా నాకు ఒక స్టాగ్నేషన్ లా అనిపిస్తుంది. అని ఇందులో కొత్త ఏముంది, మీరు అన్నట్టు ఓవర్గా ఏది ఎక్స్పోజ్ చేసినా జనాలకి నచ్చదు. పీపుల్ గెట్ బోర్డ్. సో యూనిక్నెస్ ఉండాలి, ఏదైనా నావెల్ గా ఉండాలి, ఉంటే ఇమ్మీడియట్ గా హిట్ అవుతాయి, పీపుల్ విల్ లైక్ ఇట్ అని చెప్పి మన దగ్గర. బేసికలీ ద ప్రాబ్లమ్ ఇస్, ఒకటి చేసి క్లిక్ అయితే దట్ ట్రెండ్ గెట్స్ ఫాలోడ్ టిల్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్. అప్పుడు కొత్తదేదో వస్తుంది. సో మూవీస్ అన్నా అంతే, ఓటీటీ షోస్ అన్నా అదే అవుతుంది. దాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఆనెస్ట్ గా నాకు ఇప్పుడు ఈ మధ్యన, అంటే యూ మే నాట్ బిలీవ్ ఇట్, నేను ఒక 2 months గా లిటరలీ నేను నెట్ఫ్లిక్స్ లో అది సిఐడి అండ్ క్రైమ్ పెట్రోల్ ఎక్కువ చూస్తున్నా. బికాస్ అది మళ్ళీ రీవిజిట్ అయ్యాయి కదా. దాట్ ఈస్ గివింగ్ మీ మోర్ ఎక్సైట్మెంట్ దాన్ వాచింగ్ ఎనీ అదర్ ఆఫ్ అవర్ ఓన్ షోస్ చెప్పాలంటే. అది ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ టు దాట్. ఎందుకంటే సిఐడి క్యారెక్టర్స్ చూసిన ఎక్సైట్మెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వాచింగ్ సమ్ రిడండెంట్ షోస్ నన్ను అడిగితే. సో పాపడ్ తీసుకున్న ఒకటి పాపడ్. ఓకే, పాపడ్. బేసికల్లీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో పాపడ్స్ దొరుకుతాయని ఏమన్నా ఎక్సైట్మెంట్ ఉంటుందా అసలు? ఈ కైండ్ ఆఫ్ థాలీ కావచ్చు, పాపడ్స్ కావచ్చు, ఆంధ్ర ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కావచ్చు, రైస్ కావచ్చు ఉండేది కాదు. బికాజ్ ఐ థింక్ ఇఫ్ హైదరాబాద్, అసలు ఎవరికి ఐడియా రాదు హైదరాబాద్ లో దొరుకుతాయి అనే ఫీలింగ్. హైదరాబాద్ అంటే బిర్యానీ. అవును, బిర్యానీ. ఇప్పుడు అందరూ బిర్యానీ పెడుతున్నారు కదా అని చెప్పి, హైదరాబాద్ అంటే బిర్యానీ కదా అని చెప్పి అందరూ బిర్యానీయే పెడితే ఈ ఎక్కడ ఉంటాయి, ఈ ఎక్కడ దొరుకుతాయి? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ షోస్ లో కూడా మీరు అన్నట్టు ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటేనే, లేదంటే కొంచెం గ్లామర్ స్కిన్ షో ఉంటేనే చూస్తారేమో ఆడియన్స్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. లేదు, దట్స్ వెరీ రాంగ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది అనుకుంటున్నారు. అది లేకుండా కూడా ఎన్ని షోస్ మనకి హిట్ అయ్యాయి. అదే నేను అనేది. యాక్చువల్లీ మీలాంటి వాళ్ళేమో ఆ టైంలో ఇప్పుడు ఫ్యామిలీ షో చేశారు. నేనే 2 shows కమిషన్ చేశాను కదా. షోస్ అన్ని కొంచెం ఈ కైండ్ ఆఫ్ ఉంటే టీఆర్పీ ఎక్కువ వస్తుందేమో అనే ఆలోచన కొంతమందిలో ఉంది. అంటే కొంచెం డబుల్ మీనింగ్స్ గానీ, లేదంటే కొంచెం స్కిన్ షో ఎక్కువ ఉంటే షోస్ గానీ. ఈవెన్ వాటి మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఏ కాన్సెప్ట్ అది మర్చిపోతున్నారు. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటారు? ట్రెండ్ అంటే యూ జస్ట్ నీడ్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు ఆ ట్రెండే అనుకుంటే, నేనే చేశాను కదా మై డియర్ దొంగ అండ్ సీవరపల్లి, దట్స్ నీట్ షోస్. మీరందరూ చూసారు, మీకు తెలుసు, దే గాట్ అ గుడ్ టాక్. సో మీరన్నట్టు ఓన్లీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆర్ ఎక్స్పోజింగే రన్నింగ్ అంటే ఈ షోస్ రన్ అవ్వవు కదా, చూసేవారే కాదు ఎవరు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ జస్ట్ అబౌట్ ద మైండ్ సెట్. మనం మంచి షో చేస్తే ఆబ్వియస్లీ పీపుల్ చూస్తారు. Because people want good content, not just any content.
దే వాంట్ గుడ్ కాంటెంట్. నేనే నేను కమిషన్ చేస్తున్నా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్, నేను యాజ్ ఎన్ ఆడియన్స్ ఆల్సో ఐ నీడ్ టు పర్సీవ్. ఇప్పుడు నేనే ఓటీటీ ఇవి ఇన్ని పెడుతుంటే మంచి షో ఏముంది అని వెతుకుతూ ఉంటా. వెళ్ళి ఈవెన్చువల్లీ ఏం లేదు సిఐడి చూసుకోవడం బెటర్ అని నేనే డిసైడ్ అయిపోతున్నా. సో లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి డూయింగ్ దట్. మరి ఇంకా యానిమేషన్ షోస్ చూసుకుంటారు అలాగా. సో గుడ్ కాంటెంట్, దిస్ డర్త్ ఫర్ గుడ్ కాంటెంట్ అండి, చేస్తే చూస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కాంటెంట్ కోసం కూడా వింటేజ్ డేస్ కి వెళ్తున్నాం కొంచెం, ఒక 10 years బ్యాక్ కి అలాగా. ఈవెన్ మన ఇందాక లెజెండ్స్ అందరినీ మాట్లాడుకున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వేరు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం ఎంతో కొంత అంటే రెగ్యులర్ గా మనం తినేవి కాదు. అంటే మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఉంటాయి కదా, బయట అయితే మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అంత ప్రతిరోజు ఇలాంటివి. సో ఇలాంటివి చూసినప్పుడు కొంచెం ఫీల్ వస్తుంది. అలాంటి వింటేజ్ స్టార్స్ ని వింటేజ్ మీ వింటేజ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన కూడా. సో నేను చెప్తా థాలీ దగ్గరకు వస్తే దట్ సమ్ డిస్కషన్ ఐ ఆల్వేస్ హ్యావ్ విత్ పీపుల్. ఇవన్నీ అంటే మనకి ఇంట్లో కామన్ ఐటమ్స్, ఇవి ఇంట్లో తినని వాళ్ళకి దిస్ ఇస్ అ యూనిక్ థింగ్. సో ఈ థాలీ అవన్నీ ఎక్కువ పాపులర్ అయ్యేవి ఫర్ పీపుల్ హూ డోంట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎట్ హోమ్. మనకి అలవాటే కదా, మనకి కొత్త కాదు. వీ హ్యావ్ దీస్ ఎట్ హోమ్ వెరీ రెగ్యులర్లీ. బట్ యెట్ ఐ లైక్ థాలీ. అంటే మీ ఇల్లు హైదరాబాద్ కాబట్టి మీరు రెగ్యులర్, మా ఇల్లు వైజాగ్. అంటే నేను కొంచెం ఇక్కడ కూడా పెరిగారు కాబట్టి కొంచెం ఇక్కడే కుక్ చేసుకుని ఇవన్నీ ఓకే. మీరు మాలాంటి వాళ్ళు బ్యాచిలర్స్ బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. అప్పుడు గుర్తొస్తా ఉంటది ఇలాంటివి చూసినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుందా? ఓకే, మంచిదే కదా. ఇలాగైనా మీరు ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఫుడ్ గురించి కూడా ఒకటి మాట్లాడుకుంటే, ఇప్పుడు పిజ్జా, బర్గర్ అంటే రకరకాలు ఉన్నాయి, శాండ్విచ్ ఇలాంటి రకరకాలు ఉంటాయి. బట్ ఆ మేకింగ్ తో పోల్చుకుంటే అది ఇన్స్టెంట్ మేకింగ్, మ్యాగీ ఎలాగా ఫటాఫట్ అయిపోతుంది. ఇది కొంచెం టైం పట్టినా వీటి టేస్ట్ వేరు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, గొప్ప వాళ్ళు పేర్లు కూడా, సందీప్ రెడ్డి వంగ గారి పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు రీసౌండ్ చేస్తున్నాయి, రాజమౌళి గారి పేరు. బట్ థింగ్ ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఒకప్పుడే లెజెండ్. సో మీరు ఆ ఫిల్మ్ మేకింగ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి? ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి సెట్స్ లో, దానికి దీనికి ఏమన్నా ఒక తేడా చెప్పండి. చాలా ఉంది. సో దాసర్ గారి మూవీ యంగ్ ఇండియా వాజ్ 149th ఫిల్మ్. సో అందుకు దేర్ వాజ్ లాట్ ఆఫ్ అటెన్షన్ మాకు ఆ మూవీ అప్పుడు. అండ్ కాస్టింగ్ ప్రాసెస్ కూడా, దో అప్పటికి నేను మూవీస్ అవి చేసినా కూడా దాసర్ గారు వాజ్ వెరీ పర్టిక్యులర్ that I go audition again. I gave the audition. And మాకు అందరికి వర్క్ షాప్ పెట్టారు. ఒక 3 months 4 months we had workshop. యాక్టింగ్ అలవాటు ఉన్నా కూడా ఎవ్రీ డే మిస్ కాకుండా వర్క్ షాప్ వెళ్ళేవాళ్ళం, లైక్ స్కూల్కి వెళ్తున్నట్టే. వర్క్ షాప్ అయిన తర్వాత he selected us for roles. ఎవరు ఏ రోల్ ప్లే చేయాలని మాకు చెప్పలే అంతవరకు. సో మైన్ వాజ్ అ surprise. I ended up playing his daughter's role. మీది కీ రోల్ కీర్తి కదా? Yes, Kirti. So ఆయన దగ్గర ఫస్ట్ థింగ్ యూ లెర్న్ ఇస్ టైమ్ సెన్స్ అండ్ డిసిప్లిన్. మార్నింగ్ 7 o'clock కి ఫస్ట్ షాట్ పడాలంటే పడుతుంది. అండ్ అక్కడ అందరం మార్నింగ్ 7 కల్లా we would be ready with our costume, hair, makeup, lines by heart. 7 కి పడిన తర్వాత మిలిగా 8 o'clock అలాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ వచ్చి, బట్ 7 మార్నింగ్ ఫస్ట్ షాట్ పడాలి అంతే. సో ఆయన దగ్గర ఏంటంటే యు లెర్న్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. ఫస్ట్ థింగ్ టైమ్ సెన్స్, డిసిప్లిన్. తర్వాత ఎవ్రీ సీన్ కి ముందు ఆయన పక్కన కూర్చోపెట్టుకుని చెప్పేవారు ఇది. అండ్ నాకు పెద్ద పెద్ద డైలాగ్స్, 2 pages డైలాగ్స్ అవన్నీ I used to give a single take. But that's only I could achieve it because ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇప్పుడు ఇది రోల్, దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఫర్ మీ అంటే దట్ తెలుగు వాజ్ టూ హై లెవెల్ తెలుగు. సో నా కోసం దట్ ఎంటైర్ సీన్ హీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇన్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్లీ. సో దట్ నాకు ఎసెన్స్ అర్థమవుతుంది. అప్పుడు నాకు ఓకే ఆ డైలాగ్స్ ఏంటి, ఈచ్ వర్డ్ కి తెలుగు వర్డ్ కి పైన ఐ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ వాట్ ఇట్ మీన్స్. అది ఇంగ్లీష్ లో నేను రాసుకునేదాన్ని ద మీనింగ్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అలా వచ్చేది. ఆ కైండ్ ఆఫ్ అమేజింగ్ పేషెన్స్ హీ హ్యాడ్. అండ్ అంతమంది ఆల్మోస్ట్ ఆల్ వే న్యూ యాక్టర్స్ ఆర్
1-2 ఫిల్మ్ వాళ్ళు. అంటే ఎందుకు మీరు ఇప్పుడు షిప్ లో ఉన్నప్పుడు ఎక్కువగా నార్త్ ఇండియన్ పీపుల్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారా? తెలుగు కాకుండా ఎక్కువగా వేరే హిందీ ఎక్కువ మాట్లాడుకునేవారా? స్కూల్లో మై ఫస్ట్ లాంగ్వేజ్ వాజ్ ఆల్సో హిందీ ఓన్లీ. ఓకే ఓకే. అండ్ ఇంట్లో కూడా వి స్పీక్ తెలుగు కాదంగా, వి స్పీక్ లాట్ ఆఫ్ తెలుగు, బట్ ది వొకాబులరీ ఇస్ వెరీ లిమిటెడ్. అవును. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నమాట. అలాగా అంతే, మరీ లిటరేచర్ లా ఉంటది. అండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు డిసిప్లిన్ గురించి మాట్లాడారు, చాలా పర్టికులర్ గా ఉంటారు. నార్మల్ గా ఈ డేస్ లో వేరే స్కూల్ కాలేజెస్ కూడా లేట్ గా వెళ్ళే, ఇది రెగ్యులర్ కల్చర్. అవును. థింగ్ ఏంటంటే సినిమా కూడా టైటిల్స్ పడిపోయి కరెక్ట్ గా కంగారు వెళ్తున్నారు, అందరూ మిస్ అయిపోతుంది. అయితే థింగ్ ఏంటంటే మీరు, నాకు కర్టన్ లేచినప్పటి నుంచి సినిమా చూసే టైప్ నేను. మీరు అందుకే కదా థియేటర్స్ కూడా థియేటర్ ఆర్టిస్ట్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సంథింగ్ అంటే థియేటర్ ఆర్టిస్టులు ఎందుకు ఎంకరేజ్ చేశారు అంటే నేను కూడా స్టార్టెడ్ విత్ థియేటర్ ఓన్లీ. ఓకే, అవును. సో థియేటర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండి. యూ వర్క్ టూ హార్డ్ అండ్ మనకి థియేటర్ లో యూ కాంట్ గో రాంగ్. స్టేజ్ మీద there's a live audience. The kind of rehearsals you do, the kind of dialogue delivery గానీ ఎక్స్ప్రెషన్ గానీ, you can't go wrong. అక్కడ ఒక డైలాగ్ మిస్ అయినా ఏదైనా అయితే గాన్ ఇంకా అంతే. సో నేను అలా ఒక ప్లే చేస్తుంటేనే ద కాస్టింగ్ డైరెక్టర్ ఆఫ్ అంగ్రేజ్ పిక్డ్ మీ అప్. సో మీరు మోనోలాగ్స్ అయితే ఎరగేస్తారు మరి, థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి. ఇది ఒక మోనోలాగ్ చెప్పండి. ఇప్పుడు అలాంటివి ఎందుకులేండి, నోట్లో పెట్టుకుని ఒక మోనోలాగ్ చెప్పండి. యాక్చువల్ గా పెద్ద డైలాగ్స్ అంటే కొంచెం మొన్న నేను గురం పాపిరెడ్డి సెట్ మీద ఉన్నప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ వుడ్ సే సౌమ్య నెక్స్ట్ ఇస్ యువర్ డైలాగ్ ఓన్లీ, ఇట్స్ అ బిగ్ డైలాగ్. అది బిగ్ డైలాగ్ అని ఐ వుడ్ సీ ద షీట్ 3 lines. ఇది బిగ్ డైలాగ్ సార్, ఇది బిగ్ డైలాగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి ఇదే బిగ్ డైలాగ్. ఓకే, గాట్ ఇట్ అనుకున్నా. అవన్నీ లైక్ ఈజీ అంటే నాట్ టు సౌండ్ బోస్ట్ఫుల్. అండ్ ఐ మీన్ దాట్స్ ద కైండ్ ఆఫ్ training maybe I've had, maybe working with such big people and all. అంత డైలాగ్స్ భయపడకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడతావు రావు, అండ్ మనము బై హార్ట్ చేసినట్టు చేస్తే అసలు రావు. సో నేను మై అప్రోచ్ ఆల్వేస్ ఇస్, ఐ వుడ్ ఆల్వేస్ నాకు సీన్ పేపర్ వచ్చిన తర్వాత ఐ ఆస్క్ ద డైరెక్టర్, ఇందులో మీకు వర్డ్స్ ఇలానే రావాలా, కొంచెం అటు ఇటు అయి ఎసెన్స్ వచ్చినా పర్వాలేదా, ఆర్ ఎనీ స్పెసిఫిక్ వర్డ్ కంపల్సరీ రావాలా. దీస్ ఆర్ క్వశ్చన్స్ ఐ ఆస్క్ 100%. అది 2 lines అయినా 20 lines అయినా ఐ ఆస్క్. లేదు ఎసెన్స్ కన్వే అయితే చాలు, ఈ 2-3 words కంపల్సరీ రావాలి, ఆర్ అట్లీస్ట్ స్టార్టింగ్ రావాలి, ఎండ్ రావాలి, ఇవి చెప్తే I prepare that dialogue accordingly. కావాలనుకుంటే యాడ్ ఆన్ చేస్తారు, లేదంటే I do that. I ask them, I'm the words adding liberty ఉందా అంటే, బికాస్ అది మనం అడగకుండా మనకు వెళ్ళి నచ్చని చేసేకూడదు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ అప్రోచ్. నేను అడిగి I take that full feedback and then I do it. సీరియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా మీకు? సీరియల్స్ నేను చేయలేదు, బట్ టీవీ షోస్, జాలీవుడ్ ఎక్స్ప్రెస్ తర్వాత ఐ ఆల్సో డిడ్ జీ సౌండ్ పార్టీ, అంతే. టీవీ సీరియల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఉంది ఇలా క్వశ్చన్ అడగడం లేదు. టీవీ సీరియల్స్ ఒక్కటే ఐ హావ్ కైండ్ ఆఫ్ స్టేడ్ అవే వెరీ. నేను ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ హెక్టిక్ వర్క్ ఐ కాంట్ డూ. ఆఫర్స్ వచ్చాయి, నేను చేయలేనని చెప్పేసా. దట్స్ దే వర్క్ రియల్లీ హార్డ్ అండి టీవీ సీరియల్ యాక్టర్స్, హ్యాట్స్ ఆఫ్. నేను అలా చేయలేను. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎవ్రీ డే, డే ఇన్ డే అవుట్, దట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంత నా వల్ల కష్టం, నేను ముందే చెప్పేసాను. అబ్సల్యూట్లీ అది నా వల్ల కాదు, అంత నేను చేయలేను అని ముందే చెప్పేసా. దట్ ఈస్ అంటే దట్స్ టూ స్ట్రెయినర్స్ ఫర్ సమ్మన్ లైక్ మీ. సో కష్టం అని చెప్పి ఐ ఆల్వేస్ స్టేడ్ అవే, బట్ ఐ అడ్మైర్ దెమ్. సో మీరు లెజెండ్స్ తో ఎలా ఇంటరాక్ట్ అయ్యారో, కొంచెం సంచలనాలకు కూడా కొంచెం సంచలనమైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది. లైక్ నవదీప్ గారు సంచలనమే, కొంచెం ఆయన కాంట్రవర్షియల్ ఇరుక్కుంటూ ఉంటారు. శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నవదీప్ గారిని చూసుకుంటే ఎప్పుడైనా ఐ మీన్ చెప్పారా అసలు ఎందుకు ఆయన పెళ్లి చేసుకోవట్లేదు అనేది? ఏమన్నా మీకు ఎవరైనా పర్సనల్ గా ఎప్పుడైనా? లేదండి, అలాంటి డిస్కషన్ నేను మామూలుగా కూడా ఎవరితో పెట్టను, బికాస్ ఐ థింక్ దే వెరీ పర్సనల్, అంతే వెరీ పర్సనల్ క్వశ్చన్స్ కాబట్టి. బట్ నేను ఐ వర్క్ విత్ నవదీప్ ఇన్ 2 films. I did Mugguru and I did Poga.
he's a very very friendly person, very energetic, super helpful on the set. ఎందుకంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటది. సూపర్. He's amazing that way. Thankfully నేను ఎవరితోటి వర్క్ చేసినా కూడా మై ఈక్వేషన్ విత్ దెమ్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రేట్. నేను అందరిలాగా లైక్ ఒకసారి లైక్ వన్స్ ఐమ్ డన్ విత్ ద సెట్స్ అండ్ ఆల్ దట్ ఐఎమ్ నాట్ అ పార్టీయింగ్ పర్సన్ అండ్ ఆల్. బయట మళ్ళీ హ్యాంగ్ అవుట్ అవ్వడాలు ఇలాంటివి ఐ హావ్ నెవర్ డన్ విత్ ఎనీబడి ఇన్ ది ఇండస్ట్రీ. ఎప్పుడైనా I go when there is a big gathering and all, but it's extremely rare. పోనీ మీరు పార్టీకి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అది రూమర్స్ అయినా కూడా కొన్ని అనవసరమైన కాంట్రవర్సీలు చాలా మంది ఇరుక్కుంటున్నారు కదా. ఒక పార్టీకి వెళ్తే అందులో డ్రగ్స్ అని చెప్పి ఇలాంటివి అని చెప్పి మీకు అలాంటివి ఏమి రాకుండా మీరు చాలా సేఫ్ అవుతారు. నాకు దట్ లౌడ్ మ్యూజిక్, దట్ హెవీ పార్టీ ఫస్ట్ నుంచి అలవాట్లేదు. నాట్ లైక్ సంథింగ్ ఏదో కావాలని చేసింది అని. నాకు ఏదైనా నచ్చితే ఐ డూ ఇట్, నచ్చకపోతే ఐ డోంట్. ఏమంటారు ప్లేలిస్ట్, మ్యూజిక్ ప్లేలిస్ట్ లో ఏముంటాయి? ఓ మై మ్యూజిక్ ప్లేలిస్ట్ ఈజ్ అ కిచడీ. స్పెసిఫిక్ గా ఇవనేమో ఆ టైంకి if there is something new and nice that comes, whatever be the language, I listen to it. Konni classics unta, but those classics are only English songs. Like Hotel California from Eagles is always there. Adi I think that's my all time favorite. Any other song comes after that. So na the playlist unna ee song compulsory untundi. And appudu current trending lo em unna I listen. Assal vinananu kaadu, but ప్లేలిస్ట్ లోకి వెళ్ళి వచ్చే కనెక్ట్ తక్కువ. ఇప్పుడు అంత సాంగ్స్ కూడా మనకేమీ అట్లేదు. ఇట్స్ వెరీ చూజీ ఆ విషయంలో. నేను సో శ్రీకాంత్ అయ్యంగార్ గారు తీసుకొస్తే అంటే మీరు కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ రోల్ చేశారు ఒక సినిమాలో. రామదండులో మీకు అప్రిషియేషన్ చాలా వచ్చింది కూడా. సతీష్ వేగేశ్న గారి ప్రాజెక్ట్ సో వచ్చింది కాబట్టి మీరు జర్నలిస్ట్ గా కూడా ఆలోచించండి. ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ ని కొంచెం ఒక్కొక్కసారి క్రిటిక్స్ ని తిట్లు ఉన్నాయి సందర్భం. అంటే మేబీ ఆయన ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఇవన్నీ పక్కన పెడితే ఇలా ఓపెన్ గా బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం అనే దాని వెనక మీరు ఏమనుకుంటారు? ఇలా ఇవ్వడం ఓకేనా, కరెక్టేనా? సో నాకు శ్రీకాంత్ అయ్యంగారు నేను వీఆర్ ఫ్రెండ్స్ సిన్స్ అంగ్రేజ్. ఆయనకి ఫస్ట్ ప్రాజెక్ట్ డెబ్యూ ఇద్దరికి. అండ్ వి ఎండెడ్ అప్ బికమింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కంప్లీట్లీ. మా అమ్మని హీ కాల్స్ దీది. వీఆర్ లిటరలీ కిడ్స్ అండ్ ముందు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ డాక్టర్. నాకు లాట్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ హీ ఆల్సో హెల్ప్డ్ అ లాట్. ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. He even directed oka movie also we worked, Stalemate ani. It was an awards movie. Angrez tarvata he directed it and all that. So with him I have always felt he is a great person if he likes you. Okay. Maybe ante he will go to any extent to help you. Adi evaraina sare. He has that big large warm heart. But meer anedi controversies avi antara nenu anduloki doornu. Endukante I am someone నేనే పర్సనల్ గా స్టే అవే ఫ్రమ్ కాంట్రవర్సీస్. సో ఎవరైనా ఏదైనా ఎందులోనే ఇరుక్కుంటున్నారు ఏదైనా ఉన్నా కూడా నేను అది చూసి వదిలేస్తా. బికాస్ ఐ బిలీవ్ వీఆర్ ఆల్ అడల్ట్స్. Everyone makes their own choices. ఏది ఉన్నా they can deal with it. నేను ఫ్రీ అడ్వైస్ ఎవరికి ఇవ్వను. If someone asks me for an opinion, I'll gladly give it. అంతే. సో నాకు దానివల్ల I think my life is clutter free. I don't have any issues because of that. అంటే మన ఏదో ఎవరో దాంట్లో మనం దూరుతున్నామన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. బట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీవన్. నాకు ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేసి సమ్ ఐఎమ్ ఇన్ దిస్ ట్రబుల్, ఐఎమ్ దిస్, కెన్ యూ అడ్వైజ్ వాట్ టు డూ అంటే ఐ గ్లాడ్లీ డూ ఇట్. బట్ నేను దూరిపోయి మాత్రం ఎవ్వరికి చెప్పను. దట్ ఈస్ సంథింగ్ ఐ ఫాలో. ఏంటంటే మీరు అటెన్షన్ సీకర్ అసలు కానే కాదు, ఎప్పటికీ కాదు. యా అంటే మేబీ కొంతమంది ఇది కూడా ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ అయినా ఏ కైండ్ ఆఫ్ ఈ ప్రమోషన్ అయినా కూడా ప్రమోషన్ అయినా ఆలోచిస్తారు. అంటే కనిపించడం అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ కింద ఆలోచిస్తారు. మీరు అసలు అటెన్షన్ సీక్ చేయరు. లేదండి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నా వర్క్ ఓన్లీ షుడ్ స్పీక్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 10-12 years ఐ డిడ్ నాట్ యాక్ట్. నాకు అయినా కూడా ఓవర్ ఇన్ దిస్ పీరియడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఐ వాజ్ లైక్ ఎందుకు నేను ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ, ఏముందని మాట్లాడడానికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐఎమ్ నాట్ యాక్టింగ్, దర్ ఇస్ నథింగ్ ఇమ్మీడియట్లీ ఫర్ మీ టు టాక్ అబౌట్. సో నేను ఇంటర్వ్యూ దేని అప్పుడు ఇట్ లుక్ లైక్ ఇట్స్ అన్ అటెన్షన్ సీకింగ్ థింగ్. నౌ బికాస్ ఐఎమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ అగైన్ ఇట్ మేక్స్ సెన్స్.
అనవసరంగా అక్కర్లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అంతే. బట్ మీరు కూడా డేరింగ్ ఏనా? అంటే ఇప్పుడు మీరు మీరు కొలాబరేట్ అయిన వాళ్ళు కొంచెం డేరింగ్ గా ఉన్నారు. నవదీప్ గారు చాలా డేరింగ్, ఆయన చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో డేరింగ్ గా అన్ని ఆన్సర్ చేస్తారు. ఏం అడిగినా ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది వేరే యాంగిల్. మీరు కూడా డేరింగ్ ఉంటారు అంటే గుమ్మని ఎవరన్నా మీకు నచ్చలేదు సంథింగ్, ఏదో అప్రోచ్ అయిన విధానం ఏదో నచ్చలేదు, ఓపెన్ గా చెప్పేస్తారా మొహం మీద? చెప్పేస్తా. కూల్ గా కట్ చేసుకుంటారా? అంటే సో మై రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్. నన్ను ఏదైనా ఇరిటేట్ చేసే టైప్ లో అవతల వాళ్ళంటే ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తా. అదర్వైజ్ ఐ గివ్ ఇట్ సటిల్ గా. బట్ ఐఎమ్ నోన్ ఫర్ వాయిసింగ్ అవుట్. దట్ ఈస్ సంథింగ్ దాసర్ గారు, రామానాయుడు గారు, దే ఆల్ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఏదో అనుకుని ఇబ్బంది పడిపోయి లోపల అనుకోని ఐ పుట్ ఇట్ అక్రాస్ హౌ ఐ వాంట్. మేబీ అరిచేసి అది ఏం చెప్పక్కర్లే. వాట్ వీ వాంట్ టు బి కన్వేడ్ కెన్ బి కన్వేడ్ వెరీ నార్మల్లీ ఆల్సో. నాకు ఇది నచ్చట్లేదండి, ప్లీజ్ లెట్స్ నాట్, అంతే. దానికి మించి ఏదైనా అయింది అంటే ఆబ్వియస్లీ నాకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ షార్ట్ టెంపర్డ్. నాకు చాలా చాలా షార్ట్ టెంపర్డ్. నేను ముక్కు మీద ఉంటుంది పాపం, బట్ ఐ ట్రై టు కన్వే. మీరు ఎలాగా మీ ఫ్యామిలీ అంతా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఫ్యామిలీ అంటారు కాబట్టి మీరు తింటున్నప్పుడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అందరూ కలిసి. ఆ టైంలో ఏమన్నా జోక్స్ క్రాక్ చేసుకున్నా ఏమన్నా అప్పుడు ఏమైనా గుర్తున్నాయి ఉన్నాయి? పాపడ్ ఇస్ లైఫ్ అండి, అదే మీరు జోక్ అనుకోవచ్చు. పాపడ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ పాపడ్, అంతే. దట్ సంథింగ్. అంటే మాకు ఇంట్లో నాకు మా తమ్ముడికి పాపడ్స్ పిచ్చి. అంటే ఇంత టబ్బులు గిన్నెల నిండా పాపడ్స్ చేసుకున్నా కూర్చొని తినేయగలం క్యాజువల్ గా. అంటే ఎంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వనా? అదొక రీజనా? లేదంటే అదొకటి సౌండ్ క్రంచీ. అంటే అది క్రంచీ లేకపోతే ఇంక అసలు తిన్నాం. మళ్ళా ఆ సాఫ్ట్ అయిపోకూడదు, కర్ 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 సౌండ్ రావాలి. అండ్ మళ్ళీ ఎవ్రీ పాపడ్ కూడా తిన్నాం. ఐ లవ్ మద్రాస్ అప్పడాలు అండ్ గుమ్మడోడియాలు. ఎక్కువ తినే గుమ్మడోడియాలు ఇవే ఎక్కువ తింటా ఉంటారు. మోడలింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి. తినండి మళ్ళీ. తింటున్నా. అంటే మీరు ఏమనుకుంటారు, ఒక యాక్ట్రెస్ కి మోడలింగ్ త్రూ వెళ్తే కొంచెం ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారు? సో మీరు నమ్ముతారు ఎవరో, నాది ఏది ట్రెడిషనల్ పార్ట్ లాగా నాది అవ్వలే. ఇప్పుడు నార్మల్ గా మీరు చూస్తే ఒకళ్ళు మోడలింగ్ వెళ్తారు, బ్యూటీ ప్యాజెంట్స్ అవుతాయి, తర్వాత సినిమాలు వస్తారు. సినిమాలు చేస్తుంటే టెలివిజన్ చేయకూడదు అంటారు, ఇంకేం చేయకూడదు అంటారు. మేబీ సినిమాలు టోటల్ గా అయిపోయిన తర్వాత అప్పుడు టెలివిజన్. నాకు ఇలాంటి అడ్వైస్లు అందరూ ఇచ్చారు. నేను అంగ్రేజ్ తర్వాతే ఐ వెంట్ ఫర్ ఫెమినా మిస్ ఇండియా. ఆ తర్వాత ఆ రోజే మూవీ చేసా. ఆ తర్వాత ఐ డిడ్ జీ సౌండ్ పార్టీ. ఆ తర్వాత మళ్ళీ మూవీ చేసా. ఆ తర్వాత జాలీవుడ్ ఎక్స్ప్రెస్ చేసా. ఐ నెవర్ ఫాలోడ్ అ పాత్. నాకు అందరు చాలా మంది చెప్పేవారు, ఇలా చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు. నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది అనిపిస్తే ఐ వుడ్ డూ ఇట్. ఒక పాత్ ఇలా అని నేను ఫాలో అవ్వలే. ఇన్ఫాక్ట్ నేను చాలా మూవీస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కొన్ని వాళ్ళు నన్ను వద్దనుకున్నవి డిస్కషన్ స్టార్ట్ అయ్యాక, కొన్ని నేను వద్దనుకున్నవి, విచ్ ఆల్ టర్న్ అవుట్ టు బి గుడ్. ఎందుకంటే ఇప్పుడు మేబీ నేను ఆ మూవీస్ అన్ని చేస్తుంటే ఇవాళ మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేసేవారు కాదేమో. అంతే. ఎందుకంటే ఆ సినిమాల్లో ఈవెన్చువలీ చేసిన హీరోయిన్స్ అందరూ దే ఈవెన్చువలీ స్టాప్ యాక్టింగ్. అసలు ఇప్పుడు కనిపించట్లా. సో సమ్ టైమ్స్ సమ్ చాయిసెస్ బోత్ సైడ్స్, వాట్ ఎవర్ రీజన్ కి ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నన్ను కాస్ట్ చేయకూడదు అనుకున్నారు, కొన్ని నేను చేయకూడదు అనుకున్నాను. దే ఆల్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్ ఇన్ మై ఫేవర్. దట్స్ వాట్ ఐ బిలీవ్. యాక్చువల్లీ మిస్ సౌత్ ఇండియా ఫైనలిస్ట్స్, వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్స్. సో నార్మల్ గా ఇప్పుడు మిస్ వరల్డ్ జరుగుతుంది తెలుసు కదా, హైదరాబాద్ జరిగితే ఒక ఇంగ్లాండ్ ఆమె కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఏదో అంటే వాళ్ళు ఒక గెస్ట్ వస్తారు, పెద్ద ఆయన ఉంటారు, ఆయన మనం ఎంటర్టైన్ చేయాలి, వెళ్ళి టేబుల్ దగ్గరికి వాళ్ళు ఏం కోరుకుంటే అది చేయాలి అని చెప్పి. ఈ కైండ్ ఆఫ్ నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉందండి కల్చర్ అక్కడ? నేనైతే నా టైంలో నేనేమి ఎక్స్పీరియన్స్ కాలేదు అలాంటివి. బికాస్ ఆల్ మై ప్యాజెంట్స్ హ్యాపెండ్ ఇన్ చెన్నై అండ్ బాంబే. అండ్ మాకు ఒకసారి ఓన్లీ ఆ కాంటెస్ట్ టైంకే మమ్మల్ని అసలు హోటల్ నుంచి ఆ హోటల్ కి ఆర్ దట్ బ్యాంక్వెట్ హాల్ కి పట్టుకెళ్ళేవారు. అగైన్ వీ వుడ్ ఆల్ బి సేఫ్లీ ఎస్కార్టెడ్ బ్యాక్. నా టైంలో అయితే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం జరగలేదు అసలు, టు బి ఆనెస్ట్. నౌ ఐ డోంట్ నో, బట్ ఐ అడ్మైర్ హర్, మిస్ ఇంగ్లాండ్. ఎందుకంటే తను వాయిస్ అవుట్ చేసి షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అంటే దట్ ఈస్ ట్రూలీ బ్రేవ్ ఆఫ్ హర్. ఎందుకంటే దిస్ ఇస్ అ వరల్డ్ ప్లాట్ఫామ్.
and she spoke out so openly and వెళ్ళిపోయి she lost her slot in the contest ante truly admirable about her. That knows lot of guts. థింగ్ ఏంటంటే రేపు పొద్దున్న ఆమె అంటే దీని తర్వాత ఆమె మళ్ళీ ఇంకొక కాంటెస్ట్ లోకి తీసుకోవడానికి ఇస్తారో లేదో కూడా తెలియదు అవకాశం. బట్ స్టిల్ ఆమె ఓపెన్ గా చెప్పిందంటే ఆమె ఏదో ఫేస్ చేసింది. యా డెఫినెట్ గా బికాస్ ఇలాంటివి వాయిస్ అవుట్ చేసి వాక్అవుట్ చేయడం లాట్ ఆఫ్ గట్స్ అండి. బికాస్ ఇఫ్ యు సీ కేటీఆర్ గారు ఆల్సో అప్రిషియేటెడ్ హర్ అ లాట్ మొన్న పోస్ట్ లో, అండ్ హీఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ ఫర్ అ ప్రోబ్. ఇట్స్ నాట్ ఈజీ అండ్ తను వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ షీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఓన్ కంట్రీ against our country. It's a big thing. And తను వెళ్ళిపోయింది అంటే డెఫినెట్ గా సంథింగ్ మస్ట్ హావ్ ఎఫెక్టెడ్ హర్ ఫర్ షూర్. I just hope she gets a good result. ఇలాంటి వరల్డ్ ప్లాట్ఫామ్ లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఇలాంటి రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును కరెక్టే, దట్ ఈస్ ట్రూ. No idea what she experienced, but lot of guts that she spoke and she left. Seriously, అంటే కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయట పెడతా ఉంటారు. అవును, అదేంటంటే కొంచెం పర్సనల్ గా వాళ్ళ గ్రెడ్జ్ పెట్టుకోవడం, ఓడిపోయాం అనే బాధ, ఇవి బయట పెడతారు. బట్ వాక్అవుట్ చేయడం అనేది అదే మీరు అన్నట్టు ఆ స్టేజ్ వరకు రాకుండా కూడా తను వెళ్ళిపోయిందంటే షీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్లాడ్. అదైతే కరెక్టే. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. కమల్ హాసన్ గారిని ఐ మీన్ ఏదైనా ఆయన మాట్లాడిన మీతో మాట్లాడిన మాటలు ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా గుర్తుందో, బాగా గుర్తుండిపోయేది? నేను ఒక 2 times కలిసాను లాంగ్ బ్యాక్. అండ్ అప్పుడు కలిసినప్పుడు అప్పట్లో యూస్ టు హ్యావ్ స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్ ఉండేది కాదు. ఐ యూస్ టు స్ట్రైటన్ మై హెయిర్ అనమాట. హీ ఆస్క్డ్ మీ అబౌట్ hair straightening techniques. Okay, where I got it done, how I maintain it, and all that. And generally we discussed about films, what kind of films I like to watch. And it was very casual, normal discussion, which actually left me in awe. I was like, okay, inta pedda actor inta normal ga maatladtara, very calm, very ante మీరు నేను అలా మాట్లాడుకుంటున్నాం అలాగా హిస్కో వెరీ నార్మలీ, వెరీ క్యాజువల్. దట్ లెఫ్ట్ అ గుడ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్టైలిస్టులు వాళ్ళు దొరుకుతారు ఆయన. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు అంటే మీ చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లని అడగడం ఎందుకు అనే ఆలోచన కూడా లేదు. తెలుసుకోవాలి, ఎవరి దగ్గర ఓపెన్ ఉంటారు, అందుకే లెజెండ్స్ అవుతారు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు? యాక్చువల్లీ నేను యాజ్ అ పర్సన్ ని చూసిన ఐఎమ్ completely away from politics. Completely. Asal naku somehow I don't understand politics. I feel that is a completely different world altogether. I think there's a lot that goes into politics, and appreciation untundi, mudslinging kuda untundi. So I completely stay away. Politics edo news lo ala chadutanu gaane I don't really involve. ఎందుకంటే నా ఇమ్మీడియట్ సర్కిల్, నా ఫ్రెండ్స్ అది కూడా ఎవరు పాలిటిక్స్ లో లేరు. ఫర్ మీ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. మనకి నేను ఎంత ఒక నార్మల్ రీడర్ లాగా, వ్యూవర్ లాగా ఎంత ఉండాలి నేను అంతే పెట్టుకుంటా పాలిటిక్స్. సో ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ ది బిగ్ యాక్టర్స్ ఆర్ హ్యావింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్. అది మేబీ ఒక maybe eventually I think because they are all so loved by people, so people andarki oka kind of adoration untundi villante. So I think that prompts them to get into politics. Yes. ante valki edo okati back cheyali, give back, edo okati it is like a give back, like they're all their fans. They have done so much for us. Now we are in a position to do something good for them. I think that is what is taking andarni towards that step. And I think at some point it's a good thing kada. At some point good thing. But Pawan Kalyan garu lantollu oka peak stage lo unnappudu, prime time lo unnappudu ila raavadam anedi good thing antara? Definitely ga kadandi. Prime lo unnappudu I think you can do a lot more kada. Vijay garu, you can do a lot more when you're especially in your prime.
అంటే మీరు అన్నట్టు ప్రైమ్ లో ఉన్నారు, పీపుల్ స్టిల్ నో యూ, యు ఆర్ నాట్ అ ఫర్గాటన్ హీరో కదా. సో ప్రైమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయాలి ప్రైమ్ లో ఉన్నప్పుడే. అప్పుడు ఏంటంటే యూ కెన్, ఐ ఫీల్ యూ కెన్ గ్యాదర్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ మోర్ ఫాలోవర్స్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అది ఎప్పుడు మనం నాట్ జస్ట్ పాలిటిక్స్ అండ్ ఎవరైనా కూడా ఐ ఫీల్ మనం ఏం చేసిన లైఫ్ లో ఒక పీక్ అందరికీ ఉంటుంది. ఆ పీక్ లో చేసుకోగలిగితే ఇట్ విల్ బి అ గుడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యుర్ డూయింగ్. లేకపోతే ఏంటంటే పీపుల్ కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు వర్క్ చేయడానికి ఏం లేదు, ఇప్పుడు ఇదేదో చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది వస్తే మనం చేయబోయేది మంచి డీడ్ అయినా కూడా దానికి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో యాక్చువల్లీ మీరు కూడా అలాగే పీక్ టైమ్ లో ఉన్నప్పుడే రైటింగ్ సైడ్ వెళ్ళిపోయారు. నాకు చాలా మంది కథలు రాశారు, నేను కూడా కొన్ని కథలు రాసి వదలాలి ఆడియన్స్ కి అని చెప్పి. మొన్న సెట్స్ మీద కూడా కొంతమంది అదే అంటున్నారు, పీక్ టైమ్ లో నువ్వు యాక్టింగ్ వదిలేసావు అని చెప్పి. ఇప్పుడు శృతి హాసన్ గారు, అక్షర్ హాసన్ గారు, వాళ్ళిద్దరు ఎవరు క్లోజ్ కొంచెం? ఇప్పుడైతే ఎవరు ఐ మీన్ నార్మల్ గా. అప్పుడు నేను ఎక్కువ అక్షరాన్ని ఎక్కువ కలిసాను, శృతిని ఒక 2 times కలిసాను అంతే. శృతి అప్పుడే షీ ఫినిష్ స్టడీస్ అండ్ కేమ్ బ్యాక్. అప్పుడు తను ఇంకా మూవీస్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఐ రిమెంబర్ అమేజింగ్ సింగర్, తన సింగింగ్ అవన్నీ అప్పుడు విన్నాను. వెరీ గుడ్ సింగర్. యాక్ట్రెస్ అవుతారు అనుకున్నారా మరి? సింగర్ అని మీరే అంటున్నారు కదా. యాక్చువల్లీ లేదు, అప్పటికి షీ వాస్ ఆల్రెడీ సింగింగ్, షీ హ్యాడ్ హర్ బ్యాండ్ అండ్ ఆల్, అండ్ ఈవెన్చువల్లీ ఫిల్మ్స్, యా ఆబ్వియస్లీ దట్ వాజ్ అండర్స్టూడ్. అండ్ మళ్ళా నేను తన్ని లాస్ట్ కలిసింది మూవీ లాంచ్ అప్పుడు అంతే. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ మెట్ దెమ్ ఎనీమోర్. అంటే ఇప్పుడు మీ రిలేషన్స్, మీ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసుకుంటే కూడా అందరూ కూడా మల్టీ టాలెంటెడ్. ఇలాగే ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్, రైటర్, యాక్టర్, మోడల్. గౌతమి గారు ఇప్పుడు పొలిటీషియన్, యాక్టింగ్. ఇంకా సో షీఈస్ వెరీ చూజీ విత్ హర్ ప్రాజెక్ట్స్ నౌ. అంటే తను ఏం చెప్పిందంటే, తో షీ లవ్స్ యాక్టింగ్ సో మచ్, తనకి షీ డస్ నాట్ వాంట్ టు బీ లైక్ అ షో పీస్ మదర్, జస్ట్ ఏదో సినిమాలో హీరోకి ఒక మదర్ ఉండాలి అలా షీ డజంట్ వాంట్. షీఈస్ వెరీ క్లియర్ ఆన్ దట్. షీఈస్ లైక్ నాకు 2 scenes ఉన్నా ఓకే, బట్ ఆ 2 scenes లో మీనింగ్ ఉండాలి. జస్ట్ ఏదో డైలాగ్ లేకుండా అన్నం తిన్నావా బాబు అలా డైలాగ్స్ కాకుండా షీ వాంట్స్ దేర్ టు బి సమ్ మీనింగ్ ఇన్ వాట్ షీఈస్ డూయింగ్. సో దట్ వే షీఈస్ వెరీ చూజీ ఈవెన్ నౌ. అందుకే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ పీపుల్ టు ఇంప్రెస్ హర్ విత్ స్క్రిప్ట్ ఈవెన్ నౌ. మీకు మీ ఆంటీకి ఒక కామన్ క్వాలిటీ చెప్పమంటారా? ఆవిడ ఆల్మోస్ట్ ఎన్నో 100 సినిమాలు చేస్తారు. ఆబ్వియస్లీ అంటే 100 సినిమాలు చేసినా ఆవిడ బేస్ ఇలాగే, ఆవిడ వాయిస్ ఇలాగే స్వీట్ గానే ఉంటుంది. మీరు కూడా అంతే ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా. బేసికల్లీ మనం కొంతమంది కావాలని వాయిస్ ని కొంచెం బేస్ పెంచుకుంటా ఉంటారు. ఐ మీన్ పెంచుకోవడం మీన్స్ వాళ్ళు వోకల్ ఎక్సర్సైజ్ చేయడం సంథింగ్, లేదంటే అలవాటు అయిపోయి వాయిస్ మీద పట్టు వచ్చేయడం వల్ల బేస్ పెరిగిపోతుంది, అంటే లౌడ్ వస్తుంది కరెక్ట్ గా. మీది స్వీట్ గానే ఉంది, ఆవిడది స్వీట్ గానే ఉంటుంది. ఇప్పటికి 35 సినిమాలో చూడండి ఎంత స్వీట్ గా మాట్లాడతారు ఆవిడ. సో ఇన్ఫాక్ట్ నేను అంగ్రేజ్ మూవీలో ఐ డబ్డ్ మై ఓన్ వాయిస్. ఆ తర్వాత ఐ నెవర్ డబ్డ్ అగైన్. I was like dubbing is a very strenuous thing అని చెప్పి. బట్ ఇప్పుడు గుర్రం పాపిరెడ్డిలో the director is very particular that నేనే డబ్ చేయాలి. So one of the reasons he actually selected me for the role, 2 reasons actually. One is my voice, ఇంకోటి curly hair. సో ఈ 2 అసలు మాట. ఇన్ఫాక్ట్ ఈ వీక్ లో డబ్బింగ్ ఫర్ గుర్రం పాపిరెడ్డి. అంటే ఇప్పుడు దీనికోసం అండి కర్లీ? నో, దిస్ ఇస్ మై న్యాచురల్ హెయిర్. బట్ అప్పుడు వే బ్యాక్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ నోబడీ న్యూ హౌ టు డీల్ విత్ కర్లీ హెయిర్. అప్పుడు సలాన్స్ ఉండేవి కాదు, స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఏమి ఉండేవి కాదు. సో ఇట్ వాజ్ మచ్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో టు హ్యాండిల్. సో ఇస్ టు ఆల్వేస్ స్ట్రైటన్ మై హెయిర్. వింత ఏంటంటే స్ట్రైట్ చేయించిన హెయిర్ ని ఆర్టిఫిషియల్ గా మళ్ళా కర్ల్ చేసేవారు, టాంగ్స్ అవి పెట్టి. బట్ now it's more evident we have curly hair salons, lot of products, so everybody knows how to deal. So అందుకే ఇంకా ఇలాగే ఉంచేస్తున్నాను అన్నమాట. మేబీ కమల్ హాసన్ గారు కూడా మేము ఫాలో అవుతున్నట్టున్నారు కర్లీ హెయిర్ కి వచ్చేసరి అని పని నోట్. ఓకే, యా. అండ్ ఒక థింగ్ అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్, కొంతమంది మ్యారేజ్ చేసుకోరు కానీ వాళ్ళు కలిసి ఉంటారు. అంటే ఏంటంటే మ్యారేజ్ అనేది బేసిక్ థింగ్ ఏంటంటే అంతమంది ముందు ప్రామిస్ చేసుకుని కలిసి ఉంటారని థింగ్. కొంతమంది వాళ్ళ పర్సనల్ గా ప్రామిస్ చేసుకున్నా కలిసి ఉంటారు, ఒక జర్నీ ఉంటుంది. మీ ఉద్దేశంలో ఏంటి? అంటే మ్యారేజ్ అనేది సోల్మేట్ ని డిసైడ్ చేస్తుందా, లేదు వాళ్ళిద్దరి మధ్యన ఉంటే చాలు ఆ సోల్మేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది? బికాస్ ఏం చెప్పారు అనమాట, సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు స్టేట్మెంట్, నేను పెళ్లి చేసుకున్నాను, ఒకవేళ చేసుకోకపోతే
ఆమెను నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు, నాకు ఇప్పుడు వచ్చింది ఆ మెచ్యూరిటీ, పెళ్లి అవసరం లేదు, ఇద్దరు కలిసి ఉంటామని వాళ్ళిద్దరికి తెలిస్తే చాలు, పెళ్లి అనేది అవసరం లేదని. మీ టేక్ ఆన్ ఏంటి దాని? The act of marriage is more for the society as a proof. And మీరు అన్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్లు అవి అన్నిటికీ పనికి రావడం కోసం ఇట్ ఈస్ అ లీగల్ ఓకేయింగ్ ఇది. బట్ అల్టిమేట్ గా ఇట్స్ ద 2 people who have to have a bond. అది పెళ్ళైతే బాండ్ వస్తుందనేం కాదు కదా. సో ఇట్ ఈస్ జస్ట్ అ సొసైటీ యాక్ట్ అంతే. ఇఫ్ 2 people are happy together without even getting married, why not? Good enough. అంటే ఒక బాండ్ లో, లీగల్ బాండ్ లో ఫోర్సిబుల్ గా ఉండిపోయి బీయింగ్ అన్హ్యాపీ కన్నా ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ క్వైట్ ఓపెన్ అండి. అందులో దేర్ ఇస్ నథింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఏపింగ్ ద వెస్ట్ ఆర్ ఎనీథింగ్ అని కాదు. ఐ థింక్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. వాళ్ళకి ప్రయారిటీస్ అర్థమవుతున్నాయి. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. I think education levels perigi andarki people are becoming more aware of things. So vallaki maybe intlo convince cheskune capacities perugutunnai. I think it's all a change, alaga societal change ante. even though మీరు అన్న స్టేట్మెంట్ బట్టి చూస్తూ మామూలుగా మాట్లాడుకుంటే పెళ్లి అయిన తర్వాత విడిపోతే ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు చూస్తూ. పెళ్లికి ముందు తెలియదు కాబట్టి, ఎవరికి తెలియదు కాబట్టి ఏదైనా రాంగ్ పర్సన్ తో ఇప్పుడు జడ్జ్ చేయడానికి ఏముందండి? They are not paying your bills. Yes. Then they are not the ones feeding you. They are not the ones putting food on your table. వాళ్ళకి ఏముంది, ఒక కమెంట్ ఇలా కూర్చున్నప్పుడు వేస్తారు, లేదా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెనకాతల ఉండి ఒక కమెంట్ వేసేస్తారు. వాడికి పోయేదేముంది? సరే, నేను మిమ్మల్ని కాంట్రవర్షియల్ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో, చేస్తాను చూడండి. ఇప్పుడు ఏంటి కాదు, ఇది ఆర్డర్ ఇచ్చారు, ఇది తమిళనాడు డిష్ అంటే మీకు ఫస్ట్ తెలుగు కంటే ఫిష్ వేపుడు. ఫిష్ వేపుడు అదే తమిళనాడు డిష్ అంటండి. ఇది చేసిందంటే తమిళనాడు స్టైల్లో చేశారంట. యాక్చువల్లీ మీరు ఇది చూసి మరి మెనూలో చూసి మరీ ఆర్డర్ ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? తమిళ సినిమా ఫస్ట్ వచ్చిందని అనుకున్నారా? ఉద్దేశం తెలుగు సినిమాతో పోలిస్తే నేను అలా ఏం అనుకోలే. కొంచెం తమిళ్ ఫేవర్ చేస్తున్నారా? మీరు నన్ను కాంట్రవర్షియల్ చేద్దామని ట్రై చేసిన నాట్ అట్ ఆల్. నేను అన్ని రకాల ఫుడ్స్ తింటా, కారం లేకుండా ఉంటే చాలు. సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తారా? ఆల్మోస్ట్ అన్ని రకాల తిల్లు, లైక్ కేరళ, కర్ణాటక. I love Kerala food. Actually ga lot of people ki coconut oil cooking nachadu. Na nachutundi. I love fish moili. Chala I like the Kerala rice. Inka banana chips, valla tapioca chips, jackfruit. Like I like all. So I am basically experimenting with food. Nak ekkadiki ellina I love to try the local food first. I think that must have come because of my dad and the sailing. That's something my dad also always told me. Mana ekkadiki ellina kuda akkad local food tinte you'll never fall sick. Manaku nachina food man akkadiki elli order chesestene which is not there. Organic ga kuda undadu. నిజం మాట్లాడుకుంటే అక్కడ ఫుడ్ అక్కడ తింటే ఆర్గానిక్ గా ఉంటది. వాళ్ళ టేస్ట్ కరెక్ట్. వాళ్ళ లోకల్ క్విజిన్ ఏది ఉందో అది తింటే యూ విల్ నెవర్ ఫాల్ సిక్ బికాస్ దట్ ఈస్ సంథింగ్ వాళ్ళు ఎవ్రీడే తింటారు. సో ఇట్స్ ఫ్రెష్ ఫుడ్, యూ విల్ నెవర్ ఫాల్ సిక్. దట్ సంథింగ్ ఐ ఫాలో. మనకేదో నచ్చింది వెళ్ళి అవుట్ ఆఫ్ ద ప్లేస్ లో మనం వెళ్ళి ఓహో ఇది మనకు నచ్చిందని ఆర్డర్ చేస్తే యూ నెవర్ నో హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి. సో లోకల్ ఫుడ్ మనం ఎక్కడ తిన్నా యుల్ నెవర్ ఫాల్ సిక్. యుల్ యాక్చువల్లీ బి వెరీ సేఫ్ అండ్ హెల్దీ. సో మీవన్నీ వింటేజ్ ఐడియాలజీ అంటే ఒక ఆర్గానిక్ వింటేజ్ అంటే మాకు ఇష్టం కాబట్టి లైక్ ఇప్పుడు మీరు అన్నారు సిఐడి ఎలా చూస్తారు. I still read. I like reading books like a book. ఈ బుక్స్ లాగా వాటిల్లో నేను చదవలేను. నావెల్ అంటే నావెల్ చేతిలో ఆ బుక్ ఉండాలి, అప్పుడే నేను చదవగలను. రైటింగ్ ఐ స్టిల్ కైండ్ ఆఫ్ లైక్ టు రైట్. నా హ్యాండ్ రైటింగ్ బ్యాడ్ ఉన్నా ఐ లైక్ టు రైట్ పెన్ పేపర్. టైపింగ్ అనేటప్పుడు అన్నట్టు వస్తుంది. యా మేబీ ఓల్డ్ స్కూల్. ఎస్. మీ ముత్తాత గారు గోపాలకృష్ణమూర్తి గారు, యూజీ గారు. యూజీ గారు. యా కాదు, ఆయన ఫిలాసఫీలో ఏదైనా ఒక వర్డ్ ఒక మీరు బాగా ఇప్పటికీ ఫాలో అయ్యేది ఏదైనా ఉందా? సో దట్స్ వాట్ ఐ సే. నేను మా ఫ్యామిలీలో లైక్ యు సీ ఆల్ దీస్ పీపుల్ ఉన్నా కూడా ఐ హావ్ సమ్వన్ హూస్ ఆల్వేస్ అంటే నన్ను పెంచినది ఈజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్, వెరీ ఫ్రీ స్పిరిటెడ్, వెరీ ఫ్రీ థింకింగ్. ఎక్కువ
యూనో గుళ్ళు గోపురాలు వ్రతాలు ఈ టైప్ అసలు మా ఇంట్లో లేదు. అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దాట్ ఒక బ్రాహ్మణ్ హౌస్ హోల్డ్ కాబట్టి చాలా పట్టింపులు ఉంటాయి, లాట్ ఆఫ్ యూనో రూల్స్ రెగ్యులేషన్స్, ఈ పూజలు ఈ వ్రతాలు ఉపవాసాలు మడిలు మా ఇంట్లో ఏం లేవు. సో అవన్నీ ఆనెస్ట్గా ఏంటో నాకు తెలీదు. when people ask me these things, నేను I give a kind of question mark blank అన్ని ఇలాగా యానిమోజీలు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను వాటిలో పెరగలే అండ్ మా ఫ్యామిలీలో ఎవరు ఫాలో అవ్వరు. ఏదో నన్ను పెంచలేదని కదా అవి లేవు. సో లేనప్పుడు నాకు అవన్నీ తెలియదు. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు యూజీ గారు అండ్ ఆల్ దాట్, ఆయన ఫిలాసఫీలో ఆ కాన్సెప్ట్లో నేను పెరగలే. దో ఐ హ్యావ్ రెడ్ his things and in fact నేను ఒకసారి కలవకపోయినా కూడా interacted with Mahesh Bhatt garu also because he was UG garu's most favorite follower and all. ఆయన ఒక బుక్ రాశారు ఐది మీద అంతా. It was all about free thinking and living without bonds and very spirited, that kind of philosophy, bonds లేకుండా. అది నన్ను ఎనీవే అలాగే పెంచారు. సో మేమేంటంటే ఫ్యామిలీలో ఓకే వీఆర్ లైక్ ఓకే ఆయన నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఓకే, బట్ అది పుచ్చుకుని ఐవ్ నెవర్ అడ్వకేటెడ్ ఆర్ అడ్వర్టైజ్డ్ ఆర్ అదొక పాత్రలో వాడుకోలే. అది మేబీ మా ఫ్యామిలీలో అలాంటి అలవాట్లు చేయలేదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ మేడ్ యువర్ సెల్ఫ్. యా వీ హ్యావ్ బిగ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈజ్ అన్ అచీవర్ ఆన్ దేర్ ఓన్. You cannot be using somebody's name to get something you want. In fact, నేను యాక్టింగ్ అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా I never used Gautami auntie's name anywhere. Eventually ఎప్పుడో people started getting to know మమ్మల్ని ఏదో ఫంక్షన్స్ లో చూసి ఈవెంట్స్ లో చూసి అలాగా, బట్ I have never used her name. ఇన్ఫాక్ట్ బిఎన్ ఆదిత్య గారు ఈజ్ మై చుట్టం అండ్ ఆల్ దట్, బట్ ముగ్గురు మూవీ నాకు ఆయన చుట్టం కాబట్టి నాకు ముగ్గురు మూవీ రాలే. ముగ్గురు మూవీలో ఇన్ఫాక్ట్ నేను సెలెక్ట్ చేసింది రామానాయుడు గారు, నాట్ ఈవెన్ విఎన్ ఆదిత్య గారు. నేను ఇప్పటికే ఏడిపిస్తూ ఉంటాను, అసలు చుట్టమని మీరు నన్ను పెట్టలేదు నాయుడు గారు పెట్టారు అలాగే ఉండాలి అని చెప్పి. హీ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ అనమాట. ఇప్పుడు ఇంకా ఆయన చెప్తారు, ఇప్పుడు కూడా ఆయన తట్టినగానే ఎవరికి చెప్పరు మా అమ్మాయి అని చెప్పి చెప్పరు అనమాట. ఇట్ స్టిల్ లైక్ మా ముగ్గురు సినిమాలో హీరోయిన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయింది, బేసికల్లీ మీరు యుఎస్ నేవల్ దానిలో పెరిగారు కాబట్టి కొంచెం మాతో పోల్చుకుంటే మీకు కొంచెం ప్యాట్రియాటిజం ఎక్కువ ఉంటుంది. అది పక్కన పెడితే, దేశభక్తి పక్కన పెడితే, మీరు ఒక యాక్ట్రెస్, మీరు ఒక కళాకారిణి. సో మీకేంటి ఇప్పుడు పాకిస్తానీ యాక్ట్రెస్ కూడా ఇక్కడ సినిమాలు చేశారు, చాలా సినిమాలు. సో కళాకారిని ఇలా దేశం భేదాలు చూడదు. ఇప్పుడు ఒక దేశభక్తి ఏంటి, దేశం అనే భేదం ఉంటుంది, ఒక దేశం అనే స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. సో మరి మీరు ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా చూసారు అసలు? An act of terrorism is never right. Adi it doesn't matter which country, that act itself is bad. It's wrong to take lives like that. That is something I believe in. Indukante India Pakistan ide kadandi, world lo ekkada jarigina it is wrong. That's something I truly believe in. Monna jarigina attacks lo there is a family from Vizag also. In fact మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. that uncle also he passed away. ఇవి మనకి తెలిసిన వాళ్ళు, అయ్యో పక్క వీధిలోనే ఉన్న వాళ్ళకి ఇలాంటివి అయినప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టు we feel more bad. ఇవి ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇస్ యాక్టర్స్ ని బ్యాన్ చేసేయండి. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో రెడ్ ది అదర్ డే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్న షోస్ అన్ని ఇమ్మీడియట్ గా స్టాప్ చేసేయండి అని. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ పాకిస్తానీ యాక్టర్స్ ని బ్యానింగ్ బాలీవుడ్ టైం ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవన్నీ. బట్ నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఏదో ఒక అటాక్ జరిగినప్పుడే అందరికీ గుర్తొస్తాయి. ఇఫ్ you are really not considering barriers for acting, you should allow them to act. లేదా patriotism first అనుకుంటే ఎప్పుడు తీసుకోకూడదు.
కరెక్ట్. దిస్ మనకి సిచ్యువేషనల్ గా ఏది ఉండకూడదు. లేదు, వీ హ్యావ్ ఇన్నఫ్ టాలెంట్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఇస్ totally unexplored. There are still people waiting for lot of chances to be given. Literally ఖడ్గంలో ఒక్క ఛాన్స్ అన్నట్టు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు? ఇఫ్ యూ ఆస్క్ మీ as an actor or maybe as a writer or someone who's been in the industry, నాకు తెలిసి ఎంతో టాలెంట్ ఉంది ఇక్కడ. నాట్ జస్ట్ ఇన్ అవర్ లాంగ్వేజ్, అక్రాస్ ద కంట్రీ. వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి. మనం మన దగ్గర లేకపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు, తప్పులేదు. మన దగ్గర ఉన్నారు కదా, కరెక్ట్. ఉన్నప్పుడు మన వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి. మేబీ ఇఫ్ అ డే కమ్స్ వేర్ ఓకే ఇండియా డజంట్ హ్యావ్ ఆర్టిస్ట్ ఎనీ మోర్ అన్నప్పుడు బయట నుంచి తెచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్నప్పుడు దర్ పీపుల్ డైయింగ్ ఫర్ దట్ వన్ ఛాన్స్, వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి. బట్ ఒక పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, ఇలాంటి ఏదైనా అటాక్ జరిగినప్పుడు పాకిస్తానీ యాక్టర్స్ లో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఈవెన్ ఫౌజీ సినిమా, ప్రభాస్ గారి ఫౌజీ సినిమా హీరోయిన్ కూడా ఆమె పాకిస్తాన్ రూట్స్ ఉన్నాయి ఆమెకి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పాకిస్తాన్ అని చెప్పి పాపం ఆమెను కూడా బ్యాన్ చేయాలి, ఫౌజీని బ్యాన్ చేయాలని చెప్పి అన్నారు. తర్వాత ఆమె వచ్చి క్లారిటీ ఇచ్చింది, అసలు మాకు పాకిస్తాన్ లో ఎవరు లేరు అని చెప్పి. సో మీరు అన్నది కరెక్ట్, ఉంటే ముందు నుంచి ఉండాలి. ఇలా మధ్యలో సెలెక్టివ్ గా రాకూడదు. అంతే. రెండు బ్యాలెన్స్ చేసి చెప్పేశారు. లీజర్ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఇలా సిఐడి అవి చూస్తూ ఉంటా. లేదా ఐ లైక్ టు వాచ్ లాట్ ఆఫ్ కాంటెంట్. ఎందుకంటే వర్క్ అందులోనే ఉన్నప్పుడు వీ షుడ్ ట్రై అండ్ బీ అప్డేటెడ్ యాజ్ మచ్ as పాసిబుల్. అంటే ఒకే టైంకి ఒక 3-4 సిరీస్ ఏమైనా రిలీజ్ అయ్యాయంటే ఇక్కడ ఎపిసోడ్ అక్కడ ఎపిసోడ్ అలా చూస్తూ ఉంటా. బట్ ఆ టైంలో ఏం లేదంటే ఐ బింజ్ వాచ్ అండ్ ఐ ఫినిష్ ఇట్. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సరదాగా నేను మీరు అసోసియేట్ అయిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తో కంపేర్ చేయండి. అంటే నేను అనుకుని యాంగిల్ లో, పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఓకే, లెట్స్ ట్రై. ఓకే, ఫస్ట్ ఇంకా మొదలు పెట్టాం కదా కమల్ హాసన్ గారు. నేను యాక్చువల్ గా ఆయన్ని కలిసిన 2-3 టైమ్స్ కూడా నేను ఆయనతో పాటు కూర్చొని తాగింది కాఫీ. ఫుడ్ తినలేదు, ఆల్ కాఫీ. సో నాకైతే ఐ థింక్ ఐ అసోసియేట్ హిమ్ విత్ కాఫీ. నాకు అదే అలవాటు, యూనివర్సల్ కాఫీ అనేది. అంతే మీరు అన్నట్టు. ఓకే, శృతి హాసన్ గారు. తనతో ఏం తినలేదు, తాగలేదు. బట్ నార్మల్ గా మాకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఆవిడ గట్సి. కానీ ఐ హావ్ సీన్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వాటిలో కూడా షీ ఈట్స్ లాట్ ఆఫ్ సాలడ్స్. దట్స్ సంథింగ్ ఈవెన్ ఐ లైక్. ఐఎమ్ అ వెరీ సాలడ్ పర్సన్. అండ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవుతే షీ ప్రిపేర్స్ కూడా ఇంట్లో ఫ్రెష్ సాలడ్స్, డ్రెస్సింగ్స్ అవన్నీ. సో ఐ థింక్ దట్స్ అ వెరీ క్లాసిక్, న్యాచురల్ అండ్ ఫ్రెష్ అప్రోచ్. బట్ ఆవిడ కొంచెం ట్రెండీగా అనిపిస్తారు ఎప్పటి నుంచో, కొంచెం గట్టి ట్రెండీ స్పైసీ క్యారెక్టర్స్ చేస్తారు. ఐ మీన్ సో కాదు, ఆవిడ బిగినింగ్ లో ఎలా ఉండేవారండి? సేమా అంటే ఇలాగే ట్రెండీగానే ఉండేవారు ఎప్పటి నుంచో? లేదు ఆవిడ కొంచెం లేదు ఇలాగే వెస్టర్న్ కంప్లీట్. Okay. But I think if you see, it's in her ability. తను ఈవెన్ ట్రెడిషనల్ గెటప్స్ లో కూడా చాలా బాగుంటుంది. కంజీవరం సారీస్, బొట్టు, అందులోనూ చాలా బాగుంటుంది. అండ్ హర్ ప్రాపర్ దట్ గాత్ లుక్ దట్ షీ ఫాలోస్, బ్లాక్ అండ్ అందులో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎనీ లుక్ క్యారీ ఆఫ్ చేయడం ఈజ్ వెరీ టఫ్. అది అందరికీ రాదు. ఎందుకంటే మనం చూస్తే చాలా మంది వాళ్ళు ట్రెడిషనల్ లుక్స్ లోనే బాగుంటారు, ఇంకోటి ఏదైనా ట్రై చేసి అబ్బా వీళ్ళు ఎందుకు. బట్ ఐ థింక్ షీ కెన్ క్యారీ ఆఫ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ. గౌతమి గారు ఒక ఫుడ్ ఐటమ్ ఇవ్వండి. ఒకటి ఇవ్వలేం, షీ ఈజ్ అ కంప్లీట్ ఫుడీ. షీ ఆల్సో తను కూడా స్పైసీ ఫుడ్ తిందు. షీ లవ్స్ డెజర్ట్స్ a lot and she also experiments a lot with food. So మేము కలిసినప్పుడల్లా I think we visit lot of restaurants together. అది చెన్నైలో అయినా హైదరాబాద్లో అయినా we visit lot of restaurants. We like to go to new places. We order new food. And మా ఇద్దరికి same kind of dietary preferences అవన్నీ ఉన్నాయి. So we enjoy food a lot. బ్రహ్మానందం గారు, నేను సెట్స్ మీద I have shared some yummy foods with sir. నేను కముజి పెట్టా అంటారు. నేను అది ఫస్ట్ టైం తిన్నది సార్ దగ్గరే, సెట్ లో ఆయన తెప్పించారు. ఐ వాజ్ లైక్ ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్.
అండ్ నేను అది ఫస్ట్ టైం తిన్నది టేస్ట్ చేసింది సెట్ మీద సర్ ఫుడ్ ఆయన ఇంటి నుంచి తెప్పించారు అప్పుడు. సో దట్ ఈస్ మై రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్ ట్రయింగ్ యూనిక్ ఫుడ్. నేను మళ్ళీ ఇప్పుడు తినలేదు కాంజిపెట్ట, అప్పుడే మళ్ళీ తినలేదు ఎక్కడా కూడా, అంటే అంత ఈజీగా దొరకదు కదా అది. నవదీప్ గారు, we ate lot of chicken together. మా ముగ్గురు షూటింగ్ అంతా మాకు ఎక్కువ మలేషియాలోనే జరిగింది. We would eat lot of chicken because he used to work out. అప్పుడు he was doing some special diet and workout and all. Chicken. దాసరి నారాయణరావు గారితో ఏమన్నా అలాంటి మెమరీస్ ఉన్నాయా ఫుడ్ దగ్గర కానీ? ఈవెన్ రమణాయుడు గారితో కూడా. Naidu sir తోటి there's something very valuable I learned about food. Never waste food. ఆయన మాతోటి మలేషియా షూటింగ్కి వచ్చారు. డిసిప్లిన్ మాతో పాటు మార్నింగ్ 5:30కి ఆయన హోటల్లో కిందన బ్రేక్ఫాస్ట్కి ఆయన ఉండేవారు. హీస్ టు గెట్ ఇన్ టు ద బస్ విత్ అస్. ఎంటైర్ డే షూట్ చేసుకుని నైట్ మళ్ళీ ప్యాకప్ అయినప్పుడే మాతో పాటు వచ్చేవారు. సో మీకు తెలిసిన స్టార్ హోటల్స్ వి ఆల్ హ్యావ్ ద బుఫే బ్రేక్ఫాస్ట్ కదా. హీ నెవర్ యూస్ టు అప్రిషియేట్ ఇఫ్ ఎనీబడి వేస్టెడ్ ఫుడ్. ఎంత కావాలో అంతే పెట్టుకొని తినండి, ఫుడ్ ఈజ్ వాల్యుబుల్. ఆయన అన్నీ తినేవారు. బట్ దిస్ ఈస్ అ వెరీ వాల్యుబుల్ లెసన్ దట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. బుఫే డజంట్ మ్యాటర్, ఒక 10 సార్లైనా లేచి వెళ్ళండి, బట్ ఎంత కావాలో అంతే తినండి, ఎంప్టీ ప్లేట్ ఉండాలి అని. సో దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీ పెద్ద అని అనేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు మీ దృష్టిలో? అలా అయితే మెగాస్టార్ అని అంటాను నేనైతే. నేను ఎక్కువ ఎవరికి ఇది చెప్పను, బట్ ఐఎమ్ లైక్ దిస్ అన్డిస్క్లోజ్డ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. నాకు మెమరీ వాజ్, నేను థియేటర్లో ఫస్ట్ చూసిన తెలుగు ఫిల్మ్ ఇస్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ దట్స్ ద ఓన్లీ ఫిల్మ్ ఐ గాన్ ఫర్ రీ రిలీజ్. నేను ఇంత రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతుంది కదా, ఐ హావెంట్ గాన్ ఫర్ ఎనీ ఫిల్మ్. జగదేక వీరుడు మాత్రం వెళ్ళి క్లిప్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాను. అబ్బని తిని దెబ్బ అండ్ ఆల్ దట్. ఐఎమ్ ఇన్ఫాక్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ మూవీ విత్ అనిల్ రావిపూడి. అండ్ అందులో నా ఫేవరెట్ నయనతార ఇస్ ఆల్సో దేర్. ఐఎమ్ జస్ట్ లైక్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అన్నమాట. సంక్రాంతికి రఫ్ ఆడుద్దాం. ఎస్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కనిపిస్తారా మరి? లెట్స్ హోప్ సో. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక హౌ పీపుల్ రెస్పాండ్, రియాక్ట్. ఐవ్ జస్ట్ కెప్ట్ ఇట్ ఓపెన్. చూద్దాం. ఐఎమ్ ఓకే టు డూ నౌ. మంచివి వస్తే ఐ విల్ డూ ఇట్ ఫర్ షూర్. అది ఒకటి ఉంటే చాలు, ఈ ఫుడ్ ఐటమ్ ఉంటే చాలు, సర్వైవ్ అయిపోతాను లైఫ్ లో అని ఏమన్నా ఒక ఫుడ్ ఐటమ్ చెప్పగలరా? పులిహోర. మరి కలిపితే ఎందుకు తీసుకోరు? కలుపుకోండి, అది తినడం వరకే. కలిపి తినాలి, కలపకూడదు అంతే. అంతే. పులిహోర ఇస్ లవ్. మీరు తినరా పులిహోర? తింటానండి, కలుపుతాను కూడా. మంచిది. మీరు ముక్కు మీద కోపం ముందుగా చెప్పారు కాబట్టి నేను ఆ డిపార్ట్మెంట్ వైపు రాలేదు. సో మీరు ఆల్రెడీ ప్యాన్ చేసి సినిమాలు చేశారు కాబట్టి ఫుడ్ మీద ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఏ లాంగ్వేజ్ లో, ఐ మీన్ ఏ రీజన్ లో ఏ ఫుడ్ బాగా ఇష్టం? తెలుగులో వస్తే ఏంటి ఒకటే చెప్పాలి. పప్పు. తమిళనాడు అయితే పొంగల్. ఐ లవ్ పొంగల్. నేను ఎప్పుడైనా చెన్నై వెళ్తే ఎన్ని రోజులైనా నేను ఎవ్రీడే పొంగలే తింటా. కేరళ ఫిష్ మొయిలీ. ఓకే, చాలా ఇష్టం. కోకోనట్ ఆయిల్ లో. కర్ణాటక అక్కి రొట్టి. అంటే ఏంటండి నాకు తెలియదు. సో అక్కి రొట్టి ఇస్ అ కైండ్ ఆఫ్ దోస. అది రోటీ కాదు. అది చాలా తక్కువ ప్యూర్ కర్ణాటక టిఫిన్ ప్లేసెస్ లోనే దొరుకుతుంది. మోస్ట్ ప్లేసెస్ లో దొరకదు. బాగా తిన్నగా ఉంటుందా? తిన్నగా ఉంటుంది. ఇట్స్ దోస బట్ ఇట్స్ కాల్డ్ అక్కి రొట్టి. రోటీ పిండితో దోశ వేస్తారా? దోశ పిండి, అది రెసిపీ వేరే ఉంటుంది. అండ్ నాకు తట్టె ఇడ్లీ కూడా ఇష్టం. నార్మల్ గా నాకు అసలు ఇడ్లీ నచ్చదు, బట్ వాళ్ళ తట్టె ఇడ్లీ నచ్చుతుంది. నార్త్ ఇండియాలో అయితే? నార్త్ ఇండియాలో లేదు. ఐ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ లైక్ పరాఠాస్. మొన్న ఫస్ట్ టైం నేను పూణే వెళ్ళాను సమ్ వర్క్ అండ్ ఐ హ్యాడ్ మిసల్ పావ్. అక్కడ డిష్ అది. పావ్ తెలుసు కానీ మిసల్ పావ్ అది ఆల్మోస్ట్ మన పావ్ భాజీ టైపే కానీ కాదు. అందులో పైన అంతా మన చూర్మోర్, తర్వాత ఈ కారపూస ఇవన్నీ జల్లి క్రంచీగా చాలా చేస్తారనమాట. ఇట్స్ యమ్. ఇట్స్ వెరీ ఫేమస్ దేర్. దాని నాకు ఢోక్లాస్ ఇష్టం.
అవి చాలా ఇష్టం నాకు. తర్వాత గుజరాతీ ఖాండ్వి ఉంటుంది, ఐ లైక్ ఖాండ్వి అలాట్. అంటే కాన్వే అండి ఇలా ఎల్లో రోల్ లా ఉంటుంది అనమాట, శనగపిండితో. కాదు కాదు, ఇట్స్ సేవరీ ఐటమ్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కి తింటారనమాట, శనగపిండి తోటే మేక్. ఒక సిల్కీ రోల్ లా ఉంటుంది, లోపల ఏమన్నా పెడతారా? జస్ట్ పైన కొబ్బరి వీటితో అంతా గార్నిష్ డోక్లాస్ అవి చేసినట్టే ఉంటుంది అనమాట. సో లైక్ దాట్. ఐస్ క్రీమ్స్ తింటారా? చాలా తక్కువ. ఇది ఎప్పుడో గానీ ఒక ఐస్ క్రీమ్ క్రేవింగ్ రాదు నాకు. వచ్చిన వెరీ సింపుల్, ఐ జస్ట్ లైక్ వెనిలా ఐస్ క్రీమ్ ఆర్ వెరీ రేర్లీ చాక్లెట్, మేబీ చాకో చిప్ ఏదో తింటాను. డిజర్ట్ అంటే ఏం చూస్ చేసుకుంటారు మరి ఎప్పుడైనా ఇలా ఫుడ్ అయిపోయిన తర్వాత? సో అలా ఏమి ఉండదు. ఐఎమ్ నాట్ అ వెరీ డెజర్ట్ ఫ్యాన్, బట్ నేను స్వీట్స్ అంటే ఇంట్లో అమ్మ చేసిన గులాబ్ జామ్, అమ్మ చేసిన పాయసం, అమ్మ చేసిన క్యారమల్ కస్టర్డ్, ఇవే తింటా. బయట తింటే ఐ ఈట్ అ చాక్లెట్ మూస్ ఆర్ అ క్రెమ్ బ్రూలే ఆర్ తిరామిసు, ఇంకా అసలు ఏం తిన్నాం. ఎప్పుడైనా లడ్డు అంతే. స్టార్టర్స్ ఎక్కువ ఇష్టమా? యా, నేను ఐఎమ్ నాట్ అ సూప్ పర్సన్, బట్ స్టార్టర్స్ ఐఎమ్ ఫైన్. క్రికెట్ ఫాలో అవుతారా? ఐపీఎల్? నో క్రికెట్ అండి, మీరు తిట్టుకొచ్చినాను ఈ ఒక్క పాయింట్ లో మాత్రం. క్రికెట్ ఈజ్ రిలీజన్ మన కంట్రీలో. అవును, అస్సలు నాకు క్రికెట్ కి సంబంధం కూడా లేదు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్ అయితే క్రికెట్ రిలీజియన్. మీరు క్రికెట్ ఫ్యానా? అయ్యో, ఎక్స్పెక్టెడ్. కాదు అంటే షాక్ అవ్వలేము. నేనైతే కాదు, ఐ డోంట్ ఫాలో ఎట్ ఆల్. ఇప్పటిదాకా మీరు కూర్చొని చైర్ ఏమైనా ఉందా పెండింగ్ లో? ప్రొడ్యూస్ చేయలేదు ఇది. అవుతారు ఇప్పుడు? ఏమో చూద్దాం, లెట్స్ సీ. ఐ డోంట్ మైండ్ అంటే బికాస్ అదే అంటాను కదా, ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో విత్ వర్క్ దట్ ఐవ్ బీన్ డూయింగ్, ఐవ్ బీన్ రియలైజింగ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ గుడ్ కాంటెంట్. సో ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఐమ్ ఓపెన్ టు ఎక్స్ప్లోర్, అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఐమ్ ఓపెన్. సో ఇప్పుడు లాంగ్వేజెస్ లో ఫిల్మ్ స్టైల్స్ గురించి అడుగుతున్నాను. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క హైలైట్ ఉంటుంది. అలా ఇంతకుముందు యాక్చువల్లీ ఎలివేషన్స్ తమిళనాడులో ఉండేవి అప్పట్లో, రజనీకాంత్ గారి టైంలో ఎక్కడ ఉండేవి కదా. తెలుగు సినిమాల్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ అసలు ఎక్కడా లేవు. సో ఇప్పుడు మారిపోయింది కాబట్టి, కోవిడ్ తర్వాత మారిపోయింది. మీరు 10 years నుంచి చూస్తున్నారు కాబట్టి డిఫరెన్స్, 15 years నుంచి 10 years నుంచి మీకు ఇంకా తెలుస్తుంది. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకు కన్నడ సినిమా అంటే ఏం గుర్తొస్తుంది? కేజీఎఫ్ కదా ఎలివేషన్స్. ఇప్పుడు కన్నడ సినిమా ఎలివేషన్స్ గట్టిగా పెట్టుకున్నట్టు. కొంచెం కల్చర్ ఓకే. నేను సినిమా పేర్లు అడగట్లే, ఒక ఎసెన్స్ చెప్పండి. అదే అంటున్నాను. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఇవే తట్టుతాయి ఇప్పుడు. అంటే ఒకనొకప్పుడు ఉపేంద్ర గారు గుర్తొస్తారేమో. ఆయనే ఈజ్ ది సోల్ ఐకాన్ అన్నమాట. ఆయన ఫ్యాన్స్ క్రేజీ ఉండేవారు. ఇప్పటికే అంటే ఫ్యాన్స్ ద లెగసీ కంటిన్యూస్. కానీ ఒక పాయింట్ లో నేను యాక్ట్ చేస్తున్న టైంలో అండ్ ఆల్ నోబడీ రియల్లీ కనెక్టెడ్ విత్ కన్నడ సినిమా. ఎందుకంటే మీరంటే పాన్ ఇండియా అపీల్ ఉండేవి కాదు ఇంకా అక్కడ. ఇట్ వాస్ అ వెరీ క్లోజ్ నెట్ ఇండస్ట్రీ. బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు కన్నడ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. అంటే మలయాళం ఫిల్మ్స్ అన్ని ఎప్పుడో ఉండేవి. ఇప్పుడు ఐ థింక్ సినిమా ఈజ్ దట్ వన్ ఎసెన్స్ అంటే దట్ క్రియేట్స్ అ బాండ్ అమాంగ్ పీపుల్. ఇంకా ఆ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకేమీ మీరు అన్నట్టు ఈ స్టేట్ ఆ స్టేట్ రిలీజియన్ ఏమి ఉండవు. ఎవ్రీబడి జస్ట్ లవ్స్ గుడ్ సినిమా. అది దట్ ఈస్ వాట్ బ్రేక్స్ బ్యారియర్స్. అవి ఒకసారి నౌ ఎవ్రీబడి ఈస్ వాంటింగ్ టు వాచ్ సౌత్ ఫిల్మ్స్. ఇంకా ఆ స్లోగా దట్ హిందీ సౌత్ డివైడ్ ఇట్స్ ఆల్మోస్ట్ గాన్. ఇంకా ఎవ్రీబడి ఈస్ వాంటింగ్. అంటే తెలుగు వాళ్ళు కూడా కన్నడ ఫిల్మ్స్ చూడాలనుకుంటున్నారు, కన్నడ వాళ్ళు కూడా కన్నడ ఫిల్మ్స్ చూడాలనుకుంటున్నారు. బికాస్ మీరు అన్నట్టు ఎలివేషన్ టేకింగ్ స్టైల్ అన్నీ మారిపోయాయి. సూపర్ స్టైలిష్ ఫిల్మ్స్, సూపర్ స్టైలిష్లీ బీయింగ్ మేడ్. ఆ ఫిల్మ్ లుక్ మారిపోయింది అంతా. ఇట్స్ అ గుడ్ వెల్కమ్ చేంజ్ కదా. అది ఏదో ఐసోలేటెడ్ గా కాకుండా ఎవ్రీబడి ఈజ్ ఎంకరేజింగ్ గుడ్ సినిమా. తెలుగు తమిళ్ కూడా చెప్పండి. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుగు అంటే? తమిళ అంటే ఏం గుర్తొస్తుంది? తమిళ్ అంటే మీరు ఇందాక అన్నట్టు రజనీకాంత్ గారే. అసలు ఆ స్వాగ్, ఆ స్టైల్ ఇప్పటికీ పోలేదు కదా. మనం ఇప్పుడు ఆయన మూవీస్ చూసినా కూడా వి గో ఫర్ ద మ్యానరిజమ్స్. అది ఇంట్రడ్యూస్ చేసింది ఆయన కదా.
అండ్ చిన్నప్పటి నుంచి ఈవెన్ దో మేబీ యూ డోంట్ ఫాలో సినిమా, మనకి డైలాగ్స్ అర్థం కాకపోయినా ఆయన మ్యానరిజమ్స్ అందరికీ తెలుసు. ఆ గాగుల్స్ ఎలా వేయాలి, చింగం ఎలా నవలాలి, అవి ఇప్పటికీ ఉన్నాయి కదా. సో అవన్నీ కొన్ని ఐకానిక్ అలా ఉండిపోతాయి మనకి. నేను అన్డిస్క్లోజ్డ్ చిరంజీవి గారి ఫ్యాన్ని. సో ఐఎమ్ యాక్చువల్లీ dying to see vintage Chiranjeevi garu. In fact, I love him in films like Chanta Boy, Challenge. I want to see that again, and I'm hoping Anil Ravapudi movie lo I'll get to see all that. I'm thinking anamata endukante I think that is the megastar people connect to more. Aina comedy timing, our dances, feel I think people want now, they're still missing. yes నేను కూడా అంటే ఒక 10 years బ్యాక్ సౌమ్య గారిని మళ్ళీ చూడాలని. అయ్యో తిప్పి తిరి నా దగ్గర తెచ్చారా? ఓకే, లెట్స్ హోప్ సో. ఫింగర్స్ క్రాస్డ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఆన్ యువర్ షో. కొత్త చైర్స్ మారాలి, మేము కూడా ప్రతి చైర్ మారినప్పుడల్లా మేము వచ్చి ఈ చైర్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాం. డెఫినెట్లీ. థాంక్ యూ సో మచ్. ఆల్ సక్సెస్ అండి. థాంక్ యూ సో మచ్. సో అదండి ఐ డ్రీమ్ ఫుడ్ స్టోరీ చూసారు కదా ఈ రోజు. యాక్చువల్లీ ఆవిడ ఎన్నో మంచి స్టోరీస్ మనకు అందించారు, లైక్ చోటా భీమ్ ఇలాంటివన్నీ. సో ఈ రోజు కూడా ఆవిడ స్టోరీ అంతా మనమైతే ఈ స్టోరీలో చూసాం అనమాట. సో చాలా స్వీట్ గా మాట్లాడారు. సో ఎండింగ్ స్వీట్ తో ఎండ్ చేస్తున్నాం. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.